దైవ సేవకులు డాక్టర్ ఐసే గారు పెట్టుకుంట అద్భుతమైన సేవని చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ యొక్క దైవ సేవకులు 1996లో ప్రభు ద్వారా పట్టబడాడు. దేవుని చేత ద్వారా పట్టబడిన వాళ్ళని, ఆయన స్వరం ప్రకారం నడిచే వాళ్ళని అద్భుతంగా ఆయన ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. ఆ యొక్క 96వ సంవత్సరంలో దేవుని స్వరాన్ని విని ఆయనకి 2 కళలు పనిచేయకపోయినను దేవుని పిలుపుని అందుకొని దేవుని సేవకులకి మొదటి అడుగు వేశారు. అది మాత్రం కాదు, అద్భుత రీతిగా ఈ సంవత్సరంలో 2 సార్లు బైబిల్ గ్రంథం పూర్తి చేసి 3వసారి చదువుతున్నారంటే ఇది మనందరూ కూడా సిగ్గుకరమైన విషయం. మనలో ఎంతో మంది కళ్ళుండి కూడా దేవుని వాక్యము చదవట్లేదు. అలాంటి వాళ్ళు మీరు ఈనాడు నుంచి బైబిల్ గ్రంథం చదవాల్సిన ఒక మాదిరికరమైన దైవ సేవకులు. మరి ముఖ్యంగా క్రీస్తు ఆ యొక్క రాకడ ధ్వని అనే యొక్క టీవీ కార్యక్రమము ఆరాధన ఛానల్లో ప్రతి సోమవారము 10 నుంచి 10:30 వరకు దైవ సేవకులకు వర్తమానాలు వస్తూ ఉన్నాయి. మీరు దాన్ని వీక్షించండి. ఇప్పుడు మన మధ్యలోకి దైవ సేవకులు డాక్టర్ ఐసే గారు దేవునికి వర్తమానం అందించి మన కొరకే ప్రార్థించేదారు. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవాది దేవుని ఆహ్వానిద్దాం. ఈ సమయంలో దేవాది దేవుడు పరిశుద్ధాత్మ రూపంలో మనతో ఆయన మాట్లాడతాడు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామంలో ఈ పగటి వేళ కూడికకు చేసిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. ఈ 47వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి సభల్లో మరొక దినంలోకి మనం ప్రవేశించి దేవుని యొక్క వాక్యం విని బలపడే అవకాశాన్ని దేవుడు మనకు కలుగు చేసినందుకు ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను. ఇక్కడ స్థానికంగా పరిచయం జరిగిస్తున్న దైవ సేవకులకు, కుటుంబానికి, సంఘమంతటి కూడా నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి నాకు ముందు అద్భుతమైన దైవ సందేశం అందించినటువంటి దేవదాసాయి గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పోలికలలో ఒక పోలిక మరి గాలితో పోల్చి అద్భుతమైన సందేశం అందించి మనందరినీ బలపరిచారు. వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరొక సందేశం కొరకు మన మనసుల్ని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడేటప్పుడు మనం వినటానికి మాత్రమే కాకుండా అనుసరించడానికి కూడా తీర్మానం తీసుకోవాలి. జనరల్గా వాక్యం వినటానికి ఇష్టపడతాం, ఎందుకంటే మనం దేవుని పిల్లలం కనుక ఆ వినేటువంటి ఇంట్రెస్ట్ ఉండింది, ఆ ఆసక్తి ఉంది కాబట్టి ఇక్కడికి వస్తున్నాం, వింటాం. అయితే వినటానికి ఇష్టపడటం మాత్రమే కాకుండా వినిన వర్తమానాలు అనుసరించడానికి కూడా ఆసక్తిని చూపించాలి. అలాంటి ఆలోచన మనకుండా దేవుడు ఏ వాక్యం ద్వారా నాతో మాట్లాడతాడో ఆ వాక్యాన్ని విని సంతోషించడం, గుర్తుంచుకోవడం కాకుండా దాన్ని నేను అనుసరించాలి అనేటువంటి భావంతో కూడా మనం ఉన్నప్పుడు మనం ఇంకా ఆత్మీయంగా ఎదగడానికి మంచి అవకాశం ఉంటుంది. మరి సంతోషం. ఈ పగలో గత రాత్రి మనం వెలుగును కూర్చున్నటువంటి ఉపదేశాన్ని మొదలుపెట్టాం. ఆ 2వ వర్తమానాన్ని మనం తీసుకోబోతున్నాం. వర్తమానం కొరకు మన మనసులను సిద్ధం చేసుకుందాం. అందరూ తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాము. ఈ పగటి వేళ మీ వాక్యమును ధ్యానము చేయుటకు మీరిచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశం కొరకు ముందుగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. పాటల పరిచయలు నడిపించినందుకు వందనాలు. ఇప్పుడు వాక్య పరిచయలో కూడా సహాయం చేయమని మనం చేస్తున్నాం. వెలుగును గూర్చినటువంటి ఉపదేశంలో వెలుగు సంబంధించినటువంటి గుణలక్షణాలను మేము ధ్యానం చేయబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. వెలుగు సంబంధులు కలిగి ఉండవలసినటువంటి గుణలక్షణాలను మేము పరిశీలిస్తున్నాం. ఆ విధంగా మేమంతా వెలుగు సంబంధులుగా ఉండటకు సహాయం చేయమని మనం చేస్తున్నాం.
ఈ వెలుగును గూర్చిన ఉపదేశంలో రెండో వర్తమానాన్ని మేము తీసుకోబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయండి. అల్పుడను మీ దాసుడైన నన్ను బలపరిచి వాడుకోమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారు రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ రక్షణలో స్థిరపరచబడి సంఘమునకు ఉపయోగకరులుగా ఉండడానికి సహాయం చేయండి. మాకు అవసరమైన సందేశాన్ని దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. యేసు క్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను. రండి, మనం దేవుని వాక్యము లోపలికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశము వెలుగు సంబంధులు కలిగి ఉండవలసిన గుణలక్షణాలు, లేక వెలుగు కలిగి ఉండేటువంటి గుణలక్షణాలు వెలుగు సంబంధులమైనటువంటి మనం అందరం కలిగి ఉండాలి అనే విషయాన్ని నేర్చుకుంటున్నాం. వెలుగును కూర్చున్నటువంటి ఉపదేశంలో అనేకమైన వివరాలు రాత్రి చెప్పడం జరిగింది. మరి వెలుగుకు సంబంధించిన ఉపోద్ఘాతం విషయాలు కొన్ని రాత్రి నేర్చుకున్నాం. వెలుగుకు సంబంధించినటువంటి గుణలక్షణాలలో మొదటి గుణాన్ని గురించి రాత్రి చెప్పాను. ఈ పగలు మరొక 2 గుణాల గురించి మనం నేర్చుకుందాం. వెలుగు యొక్క 7 గుణ లక్షణాలు అను అంశాన్ని ఈ సభల్లో మనం పరిశీలన చేస్తున్నాం. రాత్రి ఒక గుణలక్షణం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో మరొక 2 గుణ లక్షణాలు 2, 3 మనం నేర్చుకోబోతున్నాం. వాక్యం కొరకు మీ మనసును సిద్ధం చేయండి. మూలవాక్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం తీసుకోవడం జరిగింది. మత్తయి సువార్త 5:14లో యేసు ప్రభువారు తన పర్వత ప్రసంగంలో చెప్పారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నారు. ఆ తర్వాత మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పారు. ఇక్కడ దేవుని పిల్లలమైనటువంటి మనలను, దేవుని సంఘమై ఉన్నటువంటి మనలను దేవుడు ఉప్పుతో వెలుగుతో పోల్చినట్లుగా మనం చూస్తాం. 5:13లో ఆయన మనల్ని ఉప్పుతో పోల్చాడు. 5వ అధ్యాయం 14 నుంచి 16 వరకు చూసినప్పుడు ఆయన మనలను వెలుగుతో పోల్చినట్లుగా చూస్తున్నాం. అయితే ఇప్పుడు దేవుడు తన వాక్యంలో మనలను ఎందుకు వెలుగుతో పోల్చాడు అంటే, వెలుగు ఏ గుణలక్షణాలు అయితే కలిగి ఉన్నదో అదే గుణలక్షణాలు మనం కలిగి ఉండాలని దాని భావం. అర్థం చేసుకోండి. ఇప్పుడు దేవుడు తన వాక్యంలో మనల్ని వెలుగుతో ఎందుకు పోల్చాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, వెలుగు ఏ గుణలక్షణాలు అయితే కలిగి ఉందో, వెలుగు ఏ బెస్ట్ క్వాలిటీస్ అయితే కలిగి ఉన్నదో అదే గుణలక్షణాలు మన ఆత్మీయ జీవితంలో ఈ లోకంలో మనం చూపించాలి. ఆ వెలుగుకుండే గుణలక్షణాలు మనలో కనపడాలి అనే ఉద్దేశంతో దేవుడు ఈ విషయాన్ని చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో దేవుని పిల్లలమైనటువంటి మనము అనేకమైనటువంటి పోలికలతో పోల్చబడ్డాము అని నేను జ్ఞాపకం చేశాను. ఎందుకంటే నూతనంగా వచ్చే వారికి అర్థమయ్యే దానికోసం కంటిన్యూషన్ కొరకు కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాం. బైబిల్లో దేవుని పిల్లలమైన మనం అనేకమైన పోలికలతో పోల్చబడ్డాం. మనం ఉప్పుతో పోల్చబడ్డాం, వెలుగుతో పోల్చబడ్డాం, మరి ద్రాక్ష తీగలతో పోల్చబడ్డాం, గొర్రెలతో పోల్చబడ్డాం, సజీవమైన రాళ్లతో పోల్చబడ్డాం, దేవాలయంతో పోల్చబడ్డాం, క్రీస్తు శరీరంతో పోల్చబడ్డాం, పెండ్లి కుమార్తెగా పోల్చబడ్డాం. ఈ విధంగా అద్భుతమైనటువంటి పోలికలతో దేవుడు మనల్ని పోల్చుకున్నాడు. యేసు క్రీస్తు ఒక శిరస్సుగా ఉండి మనల్ని శరీరంతో పోల్చాడంటే మనం ఎంత గొప్పవాడో అర్థం చేసుకోండి. యేసు క్రీస్తు పెండ్లి కుమారుడుగా ఉండి మనల్ని పెండ్లి కుమార్తెగా పోల్చుకున్నాడంటే మనకి ఎంత విశిష్టమైన స్థానాన్ని ఇచ్చాడో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ పోలికలు మనకు ఏం తెలియపరుస్తున్నాయి అంటే, అసలు మనం ఎవరమో మనం అర్థం చేసుకోవడానికి, మన విలువ మనం గుర్తించడానికి, మనం ఎలా జీవించాలో ఎలా ప్రవర్తించాలో మనం అర్థం చేసుకోవడానికి ఈ బైబిల్లో చెప్పబడిన పోలికలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో దేవుని పిల్లలకి చెప్పబడినటువంటి పోలికలలో ఒక పోలికను గురించి ఈ సభల్లో మనం ధ్యానం చేస్తున్నాం. అది వెలుగు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు.
కొండ మీద ఉన్నటువంటి పట్టణము మరుగై ఉండనేరదు. అంటే కొండ మీద ఉన్నటువంటి పట్టణం అందరికి ఎలాగ కనిపిస్తుందో, ఎలాగ బహిరంగంగా ఉంటుందో ఆ విధంగానే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకు మీరు వెలుగులాగా ఉండాలని ప్రభు చెప్తా ఉన్నాడు. రైట్ ప్రియులారా, రాత్రి నేర్చుకున్న విషయాలు కొంచెం గుర్తు చేద్దాం. ఒకసారి మనం నెమరు వేసుకుందాం. నూతనంగా వచ్చిన వ్యక్తులకు కూడా అర్థమైంది. రాత్రి మనం ఏం నేర్చుకున్నామంటే, మొట్టమొదటిగా మన దేవుడు వెలుగై ఉన్నాడు అని తెలుసుకున్నాం. దేవుడు వెలుగై ఉన్నాడు. తర్వాత ఆయన వెలుగై ఉన్నాడు కనుక దానికి నిదర్శనంగా సృష్టిలో మొట్టమొదటిగా ఆయన వెలుగును సృష్టించాడు అని మనం నేర్చుకున్నాం. సృష్టి క్రమంలో దేవుడు ముందు వెలుగును చేసిన తర్వాత సృష్టిని ప్రారంభించాడు. ఆ తర్వాత నూతన నిబంధనలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు నేను లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్పాడు. పాత నిబంధనలో దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్పగా, నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారు నేను లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ భూలోకానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి సంఘానికి ఇవ్వబడినటువంటి స్థానం ఏంటంటే, మీరు లోకమును వెలుగై ఉన్నారు. ఎందుకు మనం లోకానికి వెలుగై ఉన్నామంటే, మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు కనుక. పరిశుద్ధాత్మ లేకపోతే మనం వెలుగుగా, ఇప్పుడు తండ్రి అయిన దేవుడు వెలుగే, యేసుక్రీస్తు కూడా వెలుగే, పరిశుద్ధాత్మ కూడా వెలుగే. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు కాబట్టి మనం వెలుగై ఉన్నాం. అదే అన్నమాట అక్కడ పాయింట్. ఇప్పుడు పరిశుద్ధాత్మ లేడనుకోండి, అప్పుడు మనం వెలుగు కాలేము, మనం ప్రకాశించలేము. తండ్రి అయిన దేవుడు ఎలాగ వెలుగై ఉన్నాడో యేసుక్రీస్తు కూడా వెలుగై ఉన్నాడు. పరిశుద్ధాత్మ కూడా పరోక్షంగా ఆత్మస్వరూపిగా వెలుగై ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న మనము, కలిగి ఉన్న మనము, అభిషేకం కలిగినటువంటి మనము, పరిశుద్ధాత్మ మనలో ఉండి ప్రకాశిస్తాడు కనుక మనం ఈ లోకానికి వెలుగులా కనిపిస్తాం. దేవునికి స్తోత్రం. అందువల్ల యేసుక్రీస్తు స్థానంలో మనం ఉన్నాము అనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి. యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఈ లోకాన్ని వెలిగించాడో, ఏ విధంగా ఈ లోకాన్ని రక్షించాడో, ఈ లోకానికి మాదిరి చూపించాడో, ఈ లోకానికి ఒక సవాలుగా నిలబడ్డాడో, ఈ రోజు మనము క్రైస్తవ సంఘం క్రీస్తు స్థానంలో నిలబడాలి, క్రీస్తు పక్షంగా నిలబడాలి, క్రీస్తులాగా ప్రకాశించాలి, క్రీస్తులాగా మాదిరి చూపించాలి, క్రీస్తులాగా సవాలుగా నిలబడాలి, క్రీస్తులాగా ఈ భూలోకానికి మనం ఒక లెసన్ నేర్పించే వాళ్ళగా ఉండాలి. అది మనం నేర్చుకోబోతున్న విషయం. కాబట్టి ఇప్పుడు మనం వెలుగై ఉన్నాం. దేవుని యొక్క స్థానం మనకు ఆపాదించబడింది. దేవుని ప్రతినిధులుగా దేవుని స్థానంలో ఈ భూలోకానికి మేలు చేయవలసిన బాధ్యత మనం కలిగి ఉన్నామని నేర్చుకోవాలి. రైట్, ఇంకొంచెం లోపలికి వచ్చాం. రాత్రి ఏం నేర్చుకున్నామంటే, వెలుగు విషయంలో మానవ జాతి మొత్తాన్ని 3 తరగతులుగా విభజిస్తారు అని నేను గుర్తు చేశాను. వాస్తవానికి 3 తరగతుల గురించి 3 ప్రసంగాలు చేయాల్సి వచ్చింది. అయితే అది నా వర్తమానం కాదు కనుక ముందుకు వచ్చేసాను నేను. వెలుగు విషయంలో మానవ జాతి మొత్తాన్ని, ప్రపంచం మొత్తాన్ని 3 తరగతులుగా విభజిస్తాం. 1 వెలుగు సంబంధం, 2 చీకటి సంబంధం, 3 ఆరిపోయిన వెలుగు సంబంధం. మానవ జాతి ప్రతి ఒక్కరు ఈ 3 ఏదో ఒక తరగతికి చెంది ఉంటారు. ఒకప్పుడు మనం చీకటి సంబంధులము, అయితే ఇప్పుడు వెలుగు సంబంధులుగా మార్చబడ్డాం. చాలా మంది చీకటి సంబంధులుగా ఉండిపోయారు ఈ ప్రపంచంలో. కొందరు మాత్రమే వెలుగు సంబంధులుగా మార్చబడ్డారు. మరికొంతమంది వెలుగు సంబంధులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆరిపోయిన వెలుగు సంబంధులు అయిపోయారు. చూడండి ఎట్టుందో. 3 తరగతుల ప్రజలు మనం కూర్చొని ఇక్కడ. కొంతమంది చీకటి సంబంధులు, కొంతమంది రక్షించబడి ప్రత్యేకించబడిన తరువాత వెలుగు సంబంధులుగా మార్చబడ్డారు. మరికొంతమంది వెలుగుని ఆర్పివేసుకొని ఆరిపోయిన వెలుగు సంబంధుల్లాగా ఉన్నారు. హెబ్రీ పత్రికలో చెప్తాడు కదా 6వ అధ్యాయంలో, ఒకసారి వెలిగించబడి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, మరి దేవుని యొక్క అభిషేకం పొందుకున్న తర్వాత, ఈ లోక సంబంధమైన కృపావరాలు అనుభవించిన తర్వాత మరలా లోకంలో కలిసిపోతే అట్టి వారిని మార్చుట అసాధ్యం అన్నాడు. ఎందుకు? వారు వెలుగు సంబంధులై ఉండి వెలుగును కోల్పోయారు. ఎలా వెలుగు సంబంధులయ్యారు? వారిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు కనుక వెలుగు సంబంధులు. పరిశుద్ధాత్మను కోల్పోయినప్పుడు మరలా ఆరిపోయిన వెలుగు సంబంధులు అయిపోతారు. ఇప్పుడు చాలా మంది ఆరిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా కూడా మనం చూస్తాం. పరిశుద్ధాత్మను కోల్పోయి, కృపావరాలు వినియోగపడక,
ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయి లోకంలో కలిసిపోయినటువంటి వాడు మనం చాలా మందిని చూస్తున్నాం పిల్లల. కాబట్టి ఈ పగటి వేళ ఈ 3 తరగతుల్లో నీవు ఎవరివి, నీవు ఏ తరగతిలో ఉన్నావు అనేది ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. ఈ సభలు అయిపోయే లోపు ఒక నిర్ణయంగా నువ్వు తీసుకోకుండా వెళ్ళకపోతే ప్రయోజనం లేదు. ఒక నిర్ణయం నువ్వు తీసుకొని వెళ్ళాలి. నేను చీకటి సంబంధిగా ఉంటే వెలుగు సంబంధిగా మార్చబడాలి. ఒకవేళ వెలుగు సంబంధిగా ఉంటే నేను వెలుగుకున్న గుణ లక్షణాలు కలిగి ఉండాలి. ఒకవేళ ఆరిపోయినటువంటి వెలుగులాగా నేనుంటే మళ్ళీ నేను ప్రకాశించాలి, మరలా నేను వెలగాలి, మరలా నేను ఉజ్జీవాన్ని పొందుకోవాలి, మరలా సేవలో వాడబడాలి, మరలా ఆశీర్వాదకరంగా ఉండాలని మనం ఆలోచించాలి. కాబట్టి వెలుగు విషయంలో మానవ జాతికి సంబంధించిన 3 తరగతులు మీరు గుర్తుంచుకొని మనం ఏ తరగతిలో ఉన్నామో ఒక్కొక్కరు పరిశీలన చేసుకోవాలని నేను గుర్తు చేస్తున్నాను. తర్వాత ఒక వ్యక్తి వెలుగు సంబంధిగా ఉండటానికి, వెలిగించబడటానికి అతనికి భూలోకంలో 4 సాధనములు ఇవ్వబడ్డాయని నేను గుర్తు చేశాను. గుర్తొస్తుందా? ఆ 4 సాధనములను మనం చక్కగా ఉపయోగించుకోవాలి. వాటి ద్వారా మనం రక్షణలో స్థిరంగా ఉంటాం, మనం ఉజ్జీవంగా ఉండగలుగుతాం, మనము వెలుగుతాం, ఇతరులను వెలిగిస్తాం, వెలుగుకుండే గుణ లక్షణాలు కలిగి ఉండగలుగుతాం. ఏమిటి 4 సాధనములు? 1 వాక్యాన్ని ఉపయోగించుకోవాలి, 2 పరిశుద్ధాత్మను ఉపయోగించుకోవాలి, 3 దైవ సేవకులను ఉపయోగించుకోవాలి, 4 మనస్సాక్షిని ఉపయోగించుకోవాలి. ఈ 4 అంశాల మీద ఒక వర్తమానం చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే ఒక వ్యక్తి వెలగాలంటే ఇంక వేరే సోర్స్ లేదు. ఏ వ్యక్తి అయినా సరే వెలగాలంటే, వెలిగించబడాలంటే, రక్షణలో స్థిరపడాలంటే, ఉద్యోగంగా ఉండాలంటే, ఆశీర్వదించబడాలంటే, అభివృద్ధి చెందాలంటే, ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే, ఇతరులకు బోధించాలంటే, ఇతరులను నడిపించాలంటే ఈ 4 సాధనములు తప్ప ప్రపంచానికి వేరే సోర్స్ లేవు. అందుకని ఇవి అమూల్యమైన మాటలు అన్నమాట. ఈ 4 విషయాల గురించి మీరు బాగా ధ్యానం చేయాలి. బైబిల్లో దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి సోర్స్ అన్నమాట ఇవి. నీవు భూలోకంలో ఆత్మీయ జీవితంలో ఎదగటానికి, నీవు ఫలించటానికి, నీవు వెలిగి ఇతరులను వెలిగించడానికి వాక్యం నీ చేతికి ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ నీకు అందుబాటులో ఉన్నాడు, దైవ సేవకుడు నీకు అందుబాటులో ఉన్నారు, దేవుడి నీలో ఉంచిన మనస్సాక్షి ఉంటాయి. వీటిని ఉపయోగించుకొని మనం ముందుకెళ్ళిపోవాలి. అంతే. వీటిని ఉపయోగించుకొని మనం వెలుగు సంబంధులుగా ఉండాలని రాత్రి నేర్చుకున్నాం. ఓకేనా? ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. దేవుడు మనల్ని వెలుగుతో పోల్చాడు. మీరు లోకములకు వెలుగై ఉన్నారని చెప్పాడు. రైట్. ఒక్కసారి లోతుగా సీరియస్గా మనం ఆలోచిస్తే వెలుగు 7 ప్రధానమైన గుణ లక్షణాలు కలిగి ఉండింది. దాని యొక్క స్వరూపం అదనమాట. ఎక్కడైతే వెలుగుండిందో ఆ వెలుగున్న చోట ఈ 7 లక్షణాలు మనం పర్టికులర్గా చూడవచ్చు. రాత్రి మొదటి లక్షణాన్ని చెప్పాను, ఈరోజు 2, 3 లక్షణాలు ధ్యానం చేద్దాం. ఓకేనా? రాత్రి మనం నేర్చుకున్న మొదటి గుణం ఏంటి? వెలుగు ఎక్కడైతే ఉంటుందో, వెలుగు ఎక్కడ నివాసం చేస్తుందో, వెలుగు ఎక్కడ కనిపిస్తుందో అక్కడ చీకటిని పారద్రోలుతుంది. అది మొదటి గుణం. వెలుగు యొక్క మొదటి గుణ లక్షణం చీకటిని వెళ్ళగొట్టుట. అది వెలుగున్న చోట చీకటి ఉండదు. వెలుగుతో చీకటి సహవాసం చేయదు. వెలుగు చీకటితో రాజీ పడదు. వెలుగు చీకటిని తనలోనికి అనుమతించదు. చూసి చూడనట్టుగా పోదు. ఆ చీకటి ఉంటే ఉందలే, ఓ ప్రక్క నేను ఉంటాను, ఓ ప్రక్క అది ఉంటాను అని వెలుగు అనుకోదు. వెలుగు చేసే పని అంటే అర్జెంటుగా చీకటిని వెళ్ళగొట్టుతుంది అన్నమాట. చీకటి వెళ్ళిపో, నేను ఇక్కడ ఉన్నా, నువ్వు ఉండడానికి వీలు, వెళ్ళిపో, నేను లేని స్థలంలో నువ్వు ఉండు, అంతేగాని నేనున్న స్థలంలో నువ్వు ఉండకూడదు అని చీకటిని వెళ్ళగొట్టేటువంటి గుణం, ఆ శక్తి వెలుగు కలిగి ఉండింది. ఇప్పుడు అర్థం చేసుకోండి. కాబట్టి ఇప్పుడు మనం లోకానికి వెలుగై ఉన్నాము అంటే దాని అర్థం ఏంటంటే మనం ఎక్కడ ఉంటే అక్కడ చీకటి వెళ్ళిపోవాలి. మనం ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న చీకటి వెళ్ళిపోవాలి, సంఘంలో ఉంటే సంఘంలో చీకటి వెళ్ళిపోవాలి, ఆఫీసులో ఉంటే ఆఫీసులో చీకటి వెళ్ళిపోవాలి, లేక మనం ప్రాంతంలో ఉంటే అక్కడ చీకటి వెళ్ళిపోవాలి. అక్కడ చీకటి వెళ్ళలేదు అంటే మనం వెలుగు కాదు అని అర్థం. అర్థమైంది కదా? మనం ఉన్న చోట చీకటి వెళ్ళలేదు అంటే, మనం ఉన్న చోట చీకటి ఉంటుంది అంటే మనము వెలుగు కాదు. చీకటిని వెళ్ళగొట్టే శక్తి మన దగ్గర లేదు అని మనకు అర్థమవుతుంది. చీకటిని వెళ్ళగొట్టాలి. చీకటి అనగా ఎవరండి? బ్రాకెట్లో దాని భావాలు చెప్పాను మీకు బైబిల్లో నుంచి. చీకటి అనగా సాతానుకు సాదృశ్యంగా ఉంది. సాతాను వెళ్ళగొట్టాలి.
అలాగే చీకటి శక్తులు, దెయ్యాలు, మరి దురాత్మల సమూహం, వాటిని వెళ్ళగొట్టాలి. అలాగే చీకటి అనగా ఈ లోకాన్ని, లోక అలవాట్లు, లోక ఆచారాలు, లోక మర్యాద, దాన్ని తీసేసుకోవాలి. అలాగే చీకటి అనగా పాపం, మనలో ఏ పాపం ఉందో దాన్ని తీసేయాలి. రహస్య పాపాలు కావచ్చు, బహిరంగ పాపాలు కావచ్చు, దురలవాట్లు, దురసనాలు, మరి చెడ్డ కోరికలు, దురాలోచనలు, ఏ విధమైన పాపమైనా సరే అది చీకటికి సూచన. నీవు వెలుగు గనక చీకటి ఉండకూడదు, పాపాన్ని వెళ్ళగొట్టేసేయాలి. అలాగే చీకటి శరీరానికి సూచనగా ఉంది. మన శరీరాన్ని మనం జయించాలి. మన శరీరం మనకు అనుకూలంగా ఉండాలి, కానీ శరీరం చెప్పినట్టు మనం ఉండకూడదు. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే శరీరం చెప్పినట్టు మనం వినకూడదు, మనం చెప్పినట్టు మన శరీరం వినాలి. మన శరీరమే మనకు పెద్ద శత్రువు, ఎక్కడికో వెళ్లాల్సిన పనిలే. మన శరీరంతోనే మనకు పెద్ద పోరాటం. కాబట్టి శరీరం చెప్పినట్టు మనం విని ఆ శరీరేచ్ఛ తీరుస్తూ, ఆ శరీరాన్ని సంతోషపరుస్తూ ఆత్మీయ జీవితంలో మనం పడిపోకూడదు. అట్లాగే మరి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇదంతా చీకటే. అలాగే మరి మనం చూస్తే మనసేచ్ఛలు, యవనేచ్ఛలు, ఇట్లా రకరకాలుగా ప్రతి విధమైనటువంటి చీకటిని మనం వెళ్ళగొట్టేటువంటి గుణం కలిగి ఉండాలి. ఎప్పుడంటే మనం నిజంగా వెలుగు సంబంధమై ఉంటే, నిజముగా మనలో పరిశుద్ధాత్మ ఉంటే, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చీకటి మనం వెళ్ళగొట్టగలుగుతాం. చీకటి పారిపోతుంది. మనము వెలుగు సంబంధులుగా ఉండి ఇతరులను కూడా వెలిగించగలుగుతాం. అది గుర్తుంచుకోండి. రైట్. మరొక 2 గుణలక్షణాలు లోతుగా, డీటెయిల్ గా ఈరోజు మనం పరిశీలన చేద్దాం. నెంబర్ 2, వెలుగుకుండేటువంటి 2వ గొప్ప గుణం ఏంటో మీకు తెలుసునా? మీరు ఒకసారి ఆలోచించండి. వెలుగుకుండేటువంటి 2వ గుణలక్షణం, ఉదాహరణకి ఇక్కడ లైట్ వేసాం అనుకోండి. ఇప్పుడు ఏం జరిగింది? ఒకటి, ఇక్కడ ఉన్న చీకటి వెళ్ళిపోయింది. రైట్. నెక్స్ట్ ఏం జరిగింది? వెలుగుకున్నటువంటి 2వ అద్భుతమైనటువంటి గుణలక్షణం ఏంటంటే, వెలుగుకి ఆకర్షించే శక్తి ఉంది అన్నమాట. ఆకర్షణ. ఎప్పుడైనా మీరు చూడండి, సైకలాజికల్గా మీరు చూసుకోండి, సైన్స్ పరంగా చూసుకోండి, ఫిలాసఫీ పరంగా చూసుకోండి, ఎంత లోతుగా ఆలోచించినా వెలుగు యొక్క స్వరూపంలో ఆ వెలుగు కలిగి ఉండేటువంటి 2వ గొప్ప లక్షణం ఏంటంటే ఆకర్షణ శక్తి అన్నమాట. వెలుగు ఏం చేసిందంటే తన చుట్టూ ఉన్న వారిని తన యొద్దకు ఆకర్షించింది. వాళ్ళు మనుషులు కావచ్చు, జీవరాశులు కావచ్చు, సూక్ష్మ జీవులు కావచ్చు, ఏవైనా సరే వెలుగుకి ఆకర్షించే గుణం ఉంది అన్నమాట. ఉదాహరణకి మనం 1 కిలోమీటర్ దూరంలో నిలబడ్డాం. వెలుగుకి 1 కిలోమీటర్ దూరంలో మనం నిలబడ్డాం. 4 వైపులు చూస్తూ ఉన్నాం. ఎటు చూసినా మనం చీకటే. మనం ఒక నిలబడ్డాం బ్యాచ్. ఎటు చూసినా మనకు చీకటి కనిపిస్తా ఉంది. ఏం అర్థం కావట్లేదు. కానీ ఒక దిక్కున 1 కిలోమీటర్ దూరంలో ఎక్కడో కొంచెం వెలుతురు కనిపిస్తా ఉంది. బాగా అర్థం చేసుకోవాలి ప్రాక్టికల్ గా. 1 కిలోమీటర్ దూరంలో ఎక్కడో మనకు కొంచెం వెలుతురు కనిపిస్తా ఉంది, వెలుగు కనిపిస్తా ఉంది. ఇక మిగిలిన 3 దిక్కుల్లో మనకు చీకటే ఉంది. ఇప్పుడు ఈ టీము ఎటు వస్తారు మీరు చెప్పండి? కరెక్టేనా? మీరు ఆలోచించాలి. మనకి ఏ దిక్కు నుంచి అయితే దూరంలో వెలుగు కనిపించిందో ఖచ్చితంగా ఆ దిక్కుకే మనం వెళ్ళాం. ఎందుకంటే చీకట్లో మనకు ప్రయోజనం లేదన్న సంగతి మనకు తెలిసింది. వెలుగు చేత నడిపించబడాలని ఇష్టపడతాం. వెలుగు ఏం చేసిందంటే చీకట్లో ఉన్న వారిని ఆకర్షిస్తుంది. మనుషులను ఆకర్షించింది, జంతువులను ఆకర్షిస్తుంది, జీవరాశులను ఆకర్షిస్తుంది. కోట్ల సంఖ్యలో అసంఖ్యాకంగా సూక్ష్మ జీవులు ఆకర్షించబడతాయి. అసలు వెలుగుకున్న కెపాసిటీ ఏంటంటే చీకట్లో ఉన్న వారిని ఆకర్షించుట. అయితే కొన్ని జంతువులు వెలుగును చూసి పారిపోతాయి, అది వేరే విషయం. వెలుగుకు చాటును ఉంటాయి. ఎందుకంటే వెలుగులోకి వస్తే అవి కనిపిస్తాయి అని, వెలుగులోకి వస్తే మరి బయటపడతాయి అని చెప్పి కొన్ని వెలుగును చూసి దూరంగా పారిపోయి చీకట్లో ఉండడానికి ఇష్టపడతాయి. అది ఇంకో పద్ధతి. వెలుగుకున్నటువంటి గుణం ఏంటంటే ఆకర్షించుట. దీనిలో నుంచి రాత్రి కొంచెం లోతుగా పగలో బైబుల్, సైన్స్ ఒక చోటకు తీసుకొచ్చి చాలా లోతుగా నేను చెప్పబోతున్నాను, మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే సిద్ధాంతం ప్రస్తుతానికి సైన్స్ వాళ్ళు కనిపెట్టలేదు. ఆ సిద్ధాంతాన్ని నిరూపించడానికి సైన్స్ వాళ్ళ దగ్గర పరికరాలు కూడా ఇప్పుడు లేవు. ఇంకొక 50 సంవత్సరాలు పోతే ఇంకేదన్నా సైన్స్ ఇంకా లేటెస్ట్గా డెవలప్ అయితే ఇప్పుడు నేను చెప్పబోయే సిద్ధాంతం నిరూపించవచ్చు. ఇప్పుడు చాలా ఫాస్ట్గా వచ్చేసారు, సైన్స్ కంటే ముందుకు వచ్చేస్తున్నాం. జాగ్రత్తగా. ప్రస్తుతానికి సైన్స్ చాలా డెవలప్ అయింది, చాలా పరికరాలు కనుగొనడం కూడా జరిగింది, చాలా ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే థియరీ మీకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అన్నమాట.
ఇది నిజమా అనిపించింది. ఎందుకంటే సైన్స్ కంటే ఇంకొంచెం ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం కంప్యూటర్ కంటే ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాం. నేను చెప్పాను కదా, ఇంకొక 50 సంవత్సరాలు దాటితే ఈ విధంగా సైన్స్ డెవలప్ అవుతా వస్తే ఇంకా ఎన్నో కొత్త థియరీలు కనిపెడితే ఇప్పుడు నేను చెప్పే వాక్యం అప్పుడు నిరూపించడానికి కూడా ముందుకు వస్తారేమో. వెలుగులో ఆకర్షణ శక్తి ఉంది అనే సిద్ధాంతాన్ని ఇప్పుడు మనం నిరూపించబోతున్నాం. దేవుడు మనల్ని వెలుగుతో పోల్చట్టు వరకు పనిలాగా పోల్చలా, నోటికి ఏ మాట వస్తే ఆ మాట చెప్పలా. దేవుడు వెలుగుకున్నటువంటి గుణలక్షణాలు మనం కలిగి ఉండాలనే ఉద్దేశంతో అవి చెప్పబడింది అన్నమాట. కనుక వెలుగుకుంటే రెండవ గుణలక్షణం ఏంటంటే ఆకర్షించుట, ఆకర్షణ. ఒక మాటలో మనం ఆలోచిస్తే ఈ ప్రపంచం అంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా ఆకర్షణ సిద్ధాంతం మీద ఆధారపడింది. ఐజాక్ న్యూటన్ సైన్స్లో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఒకసారి మరి తాను చూస్తూ ఉండగా ఏం జరిగిందంటే, యాపిల్ చెట్టు నుంచి ఒక యాపిల్ కాయ కింద పడినట్టు చూశాడు. అప్పుడు అతనికి ఏమనిపించిందంటే, మరి యాపిల్ చెట్టుకి ఈ యాపిల్ కాయ కింద ఎందుకు పడింది, ఇది చెట్లు ఉంది కదా, మనం కొయ్యలేదు కదా, ఎందుకు కింద పడింది అని చూశాడు. ఆ తర్వాత అతనికి ఏమనిపించిందంటే, భూమికి ఆకర్షణ శక్తి ఉంది, భూమి ఆకర్షణ శక్తి వలన ఆ చెట్టుకున్న కాయ రాలి కింద పడింది అని నిర్ధారణ చేసుకున్నాడు. తర్వాత ఇంకో ప్రయోగం ఏం చేశారంటే, మరి బంతిని నేలకేసి కొట్టారు. బంతిని నేలకేసి కొట్టినప్పుడు అది కొంత దూరం పైకి ఎగిరి మళ్ళీ నేల మీదే వచ్చి పడింది. దాన్ని బట్టి కూడా ఏం రుజువు చేశారంటే ఆకర్షణ సిద్ధాంతం కరెక్టే. అంటే భూమికి ఆకర్షించుకునే శక్తి ఉంది. కొంత దూరం వరకు, ఇంకా కొంత ఎత్తు దాటితే ఆ తర్వాత ఆకర్షించదు, దానికి కొంత కెపాసిటీ ఉండింది. ఆ కెపాసిటీ లోపు ఎంత దూరంలో ఉన్నా, ఎంత ఎత్తులో ఉన్నా అది కిందకి ఆకర్షించుకునింది అని నిరూపణ జరిగింది. భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని. రైట్. అయితే భూమి ఆకర్షణ శక్తి వరకే ఐజాక్ న్యూటన్ ప్రూవ్ చేయగలిగాడు. కానీ బైబిల్ చెప్పే సిద్ధాంతం ఏంటంటే, అసలు ఈ సృష్టి మొత్తం ఆకర్షణ సిద్ధాంతం మీద ఆధారపడింది. నాట్ ఓన్లీ భూమి. ఏదో భూమికి ఆకర్షణ శక్తి ఉండి భూమి మాత్రం మిగతా వాటిని ఆకర్షిస్తుందని కాదు, అసలు ఈ సృష్టి మొత్తం కూడా ఆకర్షణ సిద్ధాంతం మీద ఆధారపడింది. అది మీకు పిక్చర్ రూపంలో చూపిస్తే ఇంకా బాగా అర్థమైంది మీకు. సైన్స్ ప్రస్తుతానికి ఇప్పుడు నవ్వింది, ఎందుకంటే సైన్స్కి అంత మేధస్సుగా రాలా, ఆ పరికరాలు అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, దేవుడు ఉన్నాడండి. ఫస్ట్ అసలు శూన్యం ఉందనుకోండి, శూన్యంలో దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరు లేరు అనుకుందాం. ఇప్పుడు దేవుడు ఇంత పెద్ద సృష్టిని చేశాడు. ఇప్పుడు నవగ్రహాలు, ఆ గ్రహాలకు మళ్ళీ ఉపగ్రహాలు, మళ్ళీ ఉల్కలు, తోకచుక్కలు, మరి కొన్ని కోట్ల నక్షత్రాల కలయిక పాలపుంత, ఇలాంటి పాలపుంతలు మళ్ళీ చాలా ఉన్నాయి విశ్వంలో. రైట్. అయితే విచిత్రమని చెప్పమంటారా, ఇవన్నీ శూన్యములో ఉన్నాయి. వీటికి ఒక్కదానికి కూడా సపోర్ట్ లేదు. ఇప్పుడు ఈ గ్రహాలు కానివ్వండి, ఈ ఉలకలు తోకచుక్కలు కానివ్వండి, ఆకాశంలో మనం చూస్తున్న కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్న నక్షత్రాలు కానివ్వండి, ఒక్కదానికి కూడా ఫౌండేషన్ లేదు, ఒక్కదానికి కూడా సపోర్ట్ లేదు. మరి శూన్యములు ఎక్కడ నిలబడితే మీరు చెప్పండి. ఒక నక్షత్రం వచ్చి కొన్ని కోట్ల టన్నులు బరువు ఉందనుకోండి, అంత బరువు కలిగినటువంటి నక్షత్రం శూన్యములో ఎట్ట నిలబడింది? ఇప్పుడు నిలబడాలంటే ఏం కావాలి? దానికి కింద కానీ ప్రక్కన కానీ దానికి సపోర్ట్ కావాలి కదా. ఏదైనా ఒక వస్తువు నిలబడాలంటే దానికి కింద కావచ్చు, ప్రక్కన కావచ్చు, సపోర్ట్ ఉండాలి. అది మన సిద్ధాంతం. క్రింద సపోర్ట్ లేకుండా, నాలుగు వైపులు ఎటువైపు కూడా సపోర్ట్ లేకుండా ఒక వస్తువు శూన్యములో ఎలా నిలబడింది? మరి ఇప్పుడు ఈ భూమిని మనం చూసినప్పుడు భూగోళాన్ని యోబు గ్రంథంలో ఇది శూన్యములో వేలాడతీయబడింది అని చెప్పాడు. ఇంత పెద్ద భూగోళాన్ని శూన్యములో దేవుడు వేలాడదీశాడు. దీనికి ఎటువైపు ఎలాంటి సపోర్ట్ లేదు. మరి ఆ విధంగానే మిగిలిన గ్రహాలు, నక్షత్రాలు కూడా అన్ని కూడా శూన్యములో ఉన్నాయి. మరి శూన్యములు అవి ఎట్లా నిలబడ్డాయి? పడిపోకుండా ఎట్లా ఉండగలుగుతున్నాయి? అంత బరువు ఎవరు ఆపుతున్నారు? ఇప్పుడు అర్థం చేసుకోవాలి. దీని యొక్క విషయం ఏంటంటే, దీని ఫార్ములా ఇదంతా ఆకర్షణ అనే థియరీ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఈ 9 గ్రహాలను చూసారా? ఈ 9 గ్రహాలు చక్కగా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి మనం అనుకుంటున్నాం కదా. ఎట్లా తిరుగుతున్నాయి వాటి కక్షలు అవి అంటే, సూర్యుడు వీటిని ఆకర్షిస్తూ ఉంటాడు అన్నమాట. అవి ప్రక్కకి వెళ్ళకుండా. ఇప్పుడు అయస్కాంతం ఇనుముని ఎటువైపు లాగితే ఇనుము అటువైపు తిరిగి ఎట్లుండిద్దో, అయస్కాంతం ఇనుముని ఎట్లాగా ఆకర్షించిద్దో,
తన వైపుకి ఈ సూర్యుడు చుట్టూ తిరిగేటువంటి గ్రహాలన్నింటినీ సూర్యుడు ఆకర్షిస్తుంటాడు ప్రక్కకి వెళ్ళకుండా. అప్పుడు ఆ గ్రహాలు ఏం చేస్తాయి? సూర్య ఆకర్షణకు లోనై సూర్యుడు చుట్టూ తిరుగుతుండే ఆ కక్షలో. అట్లా ఆ తర్వాత మిగిలిన నక్షత్రాలను చూసారా, ఒక నక్షత్రం ఇంకోటి, ఇంకో నక్షత్రం కూడా ఒకదాని కూడా కనెక్షన్ పెట్టేసాడు దేవుడు. అంటే ఏ ఒక్కటి కూడా కింద పడకుండా దాన్ని ఇంకొకటి ఆకర్షించింది అన్నమాట. అది కింద పడకుండా దాన్ని ఇంకొకటి ఆకర్షించింది, అది కింద పడకుండా దాన్ని ఇంకొకటి ఆకర్షించింది. అంటే మొత్తం ఆల్మోస్ట్ ఆల్ శూన్యంలో వేలాడతీయబడ్డాయి. ఒకదానికి ఫౌండేషన్ లేదు, సపోర్ట్ లేదు. అయితే ఇవి కింద పడకుండా ఎట్లా ఉన్నాయి? ఇవి ఒక కక్షలో ఎలా తిరుగుతున్నాయి అంటే దానిపైన ఉన్నది కింద దాన్ని ఆకర్షించింది అన్నమాట. దీనిపైన ఉన్నది దాన్ని ఆకర్షించింది, దానిపైన ఉన్నది దాన్ని ఆకర్షించింది. అట్లా దేవుడు ఏం చేశాడంటే మొత్తానికి లింక్ సిస్టమ్ పెట్టాడు. అప్పుడేమవుతుంది అంటే ఏ ఒకటి కూడా కింద పడకుండా, కక్ష తప్పకుండా ఆ పైన ఉన్నది కింద దాన్ని లాగుతా ఉండిద్ది అన్నమాట. తన వైపు ఆకర్షించుకుంటా ఉండిద్ది. అట్లా ఆకర్షించబడుతూ కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి దేవుడు విశ్వం చేసినప్పటి నుంచి కూడా ఇట్లా ఎదుగుతుంది. ఇప్పుడు మన మానవ జాతి చరిత్ర ప్రకారం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ సృష్టి జరిగిందని మనం అనుకుంటున్నాం. మరి సైన్స్ ఏం చెప్తున్నాడు? నువ్వు సృష్టి ఎప్పటి నుంచో ఉందన్నాడు. అంతకుముందు ఇంకో సృష్టి ఉన్నట్టుగా కూడా బైబిల్ ఒప్పుకుంటుంది. అయితే మొత్తానికి సృష్టి ఎప్పటి నుంచి జరిగినా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం నడుస్తుంది. కింద ఉన్న దాన్ని పైన ఉన్నది ఆకర్షిస్తుంది, ఆ పైన ఉన్న దాన్ని ఆ పైన ఉన్నది ఆకర్షిస్తుంది. ఆ విధంగా గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ అన్ని ఆకర్షించబడతా ఉన్నాయి. రైట్. ఇంకో సిద్ధాంతం ఏం తీసుకొచ్చారంటే మనోళ్ళు గ్రహాలు తిరుగుతున్నాయి కానీ నక్షత్రాలు తిరగట్లేదు అన్నాడు. గ్రహాలు తిరుగుతున్నాయి, నక్షత్రాలు తిరగకుండా స్థిరంగా ఉంటాయి అన్నారు. ఇది సైన్స్ ఇప్పటికీ చెప్తున్న సిద్ధాంతం. ఇది తప్పే అని నేను చెప్పాను కదా. ఇది నిరూపించడానికి సైన్స్ ఇంకొక 50 సంవత్సరాలు టైం కావాలి. గ్రహాలు తిరుగుతున్నట్టుగా నక్షత్రాలు కూడా తిరుగుతున్నాయి. అయితే నక్షత్రాలు తిరుగుతున్నప్పుడు మరి మన సైన్స్ ఎందుకు తెలియలేదంటే గ్రహాలు వేగం కంటే నక్షత్రాలు వేగం ఇంకా ఎక్కువ. నక్షత్రాలు తిరిగే అంత వేగాన్ని చూడగలిగినటువంటి మిషన్స్ ఇంకా సైన్స్ కనిపెట్టాలి. అంటే ఒక్కొక్క దానికి ఉండే వేగం వేరు, స్పీడ్, తిరిగే స్పీడ్ లో డిఫరెంట్ ఉంటుంది. కింద ఉన్నవేమో తక్కువ స్పీడ్ లో తిరుగుతాయి, దానిపైన ఇంకో ఎక్కువ స్పీడ్ లో తిరిగింది, దానిపైన ఇంకా ఎక్కువ స్పీడ్ లో తిరిగింది. అట్లా ఎక్కువ స్పీడ్ లో తిరగలిగినప్పుడే కింద ఉన్న దాన్ని ఇది ఆకర్షించి పడకుండా ఆపగలిగింది. కాబట్టి ఇప్పుడు నక్షత్రాల యొక్క స్పీడ్ని కొలవగలిగినటువంటి యంత్రాలు సైన్స్ లో లేవు. ఇప్పుడు గ్రహాల యొక్క స్పీడ్ని కొలవగలుగుతున్నారు. పలానా గ్రహం ఆ నిమిషానికి ఇన్ని కిలోమీటర్ల స్పీడ్ లో తిరుగుతుందని చెప్తున్నారు. మరి నక్షత్రాల యొక్క స్పీడ్ని చూద్దామంటే దానికి సంబంధించిన పరికరాలు లేవు. కాబట్టి ప్రస్తుతానికి మనకున్న పరికరాల్లో నుంచి చూస్తే నక్షత్రం కదలకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు? అది అంత స్పీడ్గా తిరుగుతున్నాను. ఈ మిషన్ లో చూడగలిగిన స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ లో అది తిరుగుతుంది కనుక ఆ స్పీడ్ ని ఈ మిషన్ కనిపెట్టలేకపోతుంది కనుక నక్షత్రాలు స్థిరంగా ఉన్నాయి అని చెప్తున్నారు. వాస్తవానికి గ్రహాలు తిరిగినట్టే నక్షత్రాలు కూడా తిరుగుతాయి. విశ్వంలో ఏ ఒక్కదానికి సపోర్ట్ లేదు, ఫౌండేషన్ లేదు, స్థిరంగా లేదు. ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి. కింద నుంచి పై దాకా ప్రతి ఒక్కటి ఒకదాని చేత ఒకటి ఆకర్షించబడి కింద పడకుండా ఉన్నాయి. ఆకర్షణ శక్తితో నిలబడుతున్నాయి. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే ఈ కింద నుంచి పై దాకా కోట్ల సంఖ్యలో నక్షత్రాలు తిరుగుకుంటా ఒకదానికి ఒకటి ఆకర్షించబడుతున్నాయి కదా. ఆ చివరి నక్షత్రాలు కూడా మొత్తం దేని చేత ఆకర్షించబడతాయి అంటే వెలుగు చేత ఆకర్షించబడతాయి. ఆ వెలుగు దేవుని చేత ఏర్పాటు చేయబడింది అన్నమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే విశ్వంలో దేవుడు తిరుగుతున్నాడు అనుకోండి, దేవుడు ఎటుపోతే సృష్టి మొత్తం అటు పరిగెత్తుకుంటూ వచ్చింది అన్నమాట. నక్షత్రాలు గ్రహాలు మొత్తం ఇటు ట్రావెల్ ఇటు అంటే ఈయన ద్వారా ఒకదానికి ఒకటి ఆకర్షణ. నేను చెప్పింది మీకు అర్థం కావాలి, మీకు అర్థం చేసుకోవడం చాలా కష్టం. దేవుడు విశ్వంలో ఎక్కడ తిరుగుతాడో ఆ విశ్వం మొత్తం ఆయన చుట్టూ తిరిగి సృష్టి మొత్తం ఆయన పరిగెత్తింది మొత్తం పరిగెత్తడమే. ఈ భూగోళం కూడా, ఈ భూగోళం ఒక చిన్నది. ఈ భూగోళం లాంటి కొన్ని కోట్లు ఉన్నాయి ఇక్కడ. నక్షత్రాలు, ఉరకులు, తోక చుక్కలు, గ్రహాలు మొత్తం బలో బలో పరుగో మరి పరిగెత్తగలిగినవాడు ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు చేత ఇది మొత్తం ఆకర్షించబడుతుంది. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆకర్షణ వెలుగును చేశాడు. దేవుడు వెలుగు కనుక ఆయన సృష్టిలో మొట్టమొదటి వెలుగునే చేశాడు. ఈ సమస్త సృష్టి కూడా ఒకదాని చేత ఒకటి ఆకర్షించబడతా ఉంది. దేవుడు ఎటు వెళ్తే అటు వస్తాయి. అందుకే యోబు గ్రంథంలో దేవుడు ఏబుతో చెప్తాడు, 7 నక్షత్రాలను నేను సృష్టించినప్పుడు నీకు తెలుసునా? అవి ఏ మార్గంలో తిరుగుతాయో నీకు తెలుసా? నేను ఎటుపోతే అటు వస్తాయి. ఆ సంగతి నీకు తెలుసునా? వాటికి నేను ఎట్లా మార్గం ఏర్పాటు చేశానో, వాటి యొక్క గమనశీలత ఏమిటో,
వాటి యొక్క ఆకర్షణ ఏంటో నీకు తెలుసా? పెద్ద ప్రశ్నలు వేసుకుంటున్నారు స్నేహితులు మీరు అందరూ కూర్చొని. ఏవో నీవు నీ స్నేహితులు తత్వజ్ఞానంతో మాట్లాడుకుంటున్నారే, ఒకరికొకరు ప్రశ్నలు వేసుకుంటున్నారో, ఒకరినొకరు ప్రశ్నించుకుంటా మీ జ్ఞానాన్ని మీరే ప్రదర్శించుకుంటున్నారు. నేను ఈ సృష్టి చేసినప్పుడు నువ్వు ఉన్నావా? ఈ భూమిని ఎలా నిలబెట్టాను నీకు తెలుసునా? వెలుగు ఉన్న స్థలం నీకు తెలుసా? ఇక్కడ ఏమంటాడంటే వెలుగు యొక్క పట్టు ఎక్కడో నీకు తెలుసా అంటాడు. వెలుగు నివసించే చోటు ఎక్కడో నీకు తెలుసా అంటే అర్థం ఏంటి? అసలు నాలో నుంచి వెలుగు వస్తుందో నీకు తెలుసా? నాలో నుంచి ఉన్న ఆకర్షణ ద్వారా ఈ సృష్టి మొత్తం నిలబడింది నీకు తెలుసా? లేకపోతే ఎక్కడెక్కడ డమా 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 కింద పడిపోతాయి. ఆకర్షణ లేదనుకోండి, నక్షత్రాలు రాలిపోతాయి కదా. ఎట్లా నిలబడతాయండి? గ్రహాలు ఎట్లా నిలబడతాయి? ఇప్పుడు మన భూగోళం ఉందంటే భూగోళానికి 4 ప్రక్కలు కానీ కింద కానీ పైన కానీ దీనికి ఏమి సపోర్ట్ లేదు. మీరు చూసుకోండి. మరి ఇప్పుడు శూన్యంలో చాలా భయంకరమైన స్పీడ్తో మనం తిరుగుతున్నాం. ఇప్పుడు ఈ భూగోళం కింద పడింది అనుకోండి, అర్థమైందా? కింద పడింది అనుకోండి, దారిలోనే ముక్కలు పెచ్చులై పూర్తి కూడా. మరి ఈ విధంగా మనం ఆలోచిస్తే మొత్తం కూడా దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన ఈ సృష్టి మొత్తాన్ని వెలుగుతో నింపాడు, వెలుగుని సృష్టించాడు. ఆయనలో నుంచి వెలుగు వచ్చింది. ఆ వెలుగు యొక్క ఆకర్షణతో ఈ సృష్టి మొత్తం నడుస్తుంది అని మీరు తెలుసుకోండి. ఈ విషయం యోహాను సువార్తలో క్లియర్గా చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 2వ వచనం చెప్తాడు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అదనమాట. ఆదియందు వాక్యం ఉంది, వాక్యం దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఓకే, ఆదియందు ఆయన దేవుని యొద్ద ఉన్నాడు, సమస్తం ఆయన మూలముగా కలిగినది, కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఎస్, దేవునిలో ఉన్నటువంటి జీవము వెలుగుగా ప్రత్యక్షమైంది. ఆ వెలుగుకి ఆకర్షించేటువంటి గుణం ఉంది కనుక ఈ సృష్టి మొత్తాన్ని దేవుడు ఎటు తీసుకెళ్ళిపోగలరు. విశ్వము అనే దానికి అంతం లేదు, శూన్యానికి అంతం లేదన్నమాట. కాబట్టి శూన్యం మొత్తంలో ఇప్పుడు మనం ఎక్కడున్నామో ఎవరికి తెలియదు. ఈ మధ్య బిగ్ బ్యాంగ్ థియరీ చేసినప్పుడు అది ఫెయిల్ అయిపోయింది. ఆ బిగ్ బ్యాంగ్ థియరీలో కూడా వాళ్ళు ఏం చెప్పారు? 100కి 4% మనం తెలుసుకోగలం, 96% మాకు అర్థం కావట్లేదు అన్నారు. ఆ బిగ్ బ్యాంగ్ థియరీలో ఏం చెప్పారు? ఫస్ట్ ఒక కణం ఉంది, కణం నుంచి సృష్టి మొత్తం వచ్చింది. ఆ కణం పేరు దైవ కణము. ఆ కణ విభజన జరిగి విస్ఫోటనం జరిగి ఈ సృష్టి మొత్తం ఏర్పడింది. ఆ ఫస్ట్ లో వెలుగుండేది, ఆ వెలుగు చేత, ఆ ధ్వని చేత, ఆకర్షణ ద్వారా ఈ సృష్టి మొత్తం ఒక లైన్ లోకి వచ్చిందని చెప్పారు వాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మన దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో జీవం ఉంది, ఆ జీవమే మనుషులకు వెలుగై ఉంది. ఇప్పుడు ఆ వెలుగు ఆకర్షణ గుణం కలిగి ఉన్నది. అందువల్ల ఆయన ఏం చేస్తున్నాడంటే సృష్టి మొత్తాన్ని తన వైపుకి ఆకర్షించుకుంటున్నాడు. ఆయన ఎక్కడ ఆగితే ఈ సృష్టి అంతా శూన్యంలో అక్కడ ఆగి ఉండిద్ది. ఆయన ఎటు పరిగెత్తితే ఈ సృష్టి మొత్తం పరిగెత్తుతుంది. ఆ సంగతి ఎవరికి తెలియట్లేదు. ఎందుకంటే శూన్యం అనే దానికి అసలు అంతం లేదు. శూన్యం అంటే ఖాళీ ప్రదేశం కదా, ఇంకెంత దూరం వెళ్ళి దీనికి అసలు అంతం ఉండదు, మొత్తం శూన్యం. ఇప్పుడు ఆ శూన్యంలో ఎటు వెళ్తే అటు మొత్తం ఆకర్షణ జరుగుతూ ఉండింది. ఈ సృష్టి అంతా ఒక లైన్గా అటు పరిగెత్తుతూ ఉండింది. దేవుడు ఈ సృష్టి చేసినప్పుడు ఒక నక్షత్రానికి ఒక నక్షత్రానికి ఎంత సైజు పెట్టాలి, ఎంత దూరం పెట్టాలా, అంటే ఎంత దూరంలో ఉంటే ఏ నక్షత్రాన్ని ఏ నక్షత్రం ఆకర్షించగలిగింది, ఎంత వెయిట్ లో ఉన్న నక్షత్రాన్ని కింద పడకుండా ఆపాలంటే పైన నక్షత్రం ఎంత పవర్లో దాన్ని ఆకర్షించాలా, ఆ టైంలో సృష్టించడం. కింద ఒక నక్షత్రం ఉంది, అది కొన్ని కోట్ల టన్నులు బరువు కలిగింది. ఆ నక్షత్రం కింద పడకుండా ఉండాలంటే దాని పైన నక్షత్రం దీన్ని ఎంత పవర్తో పైకి లాగాలి. ఇది కింద పడకుండా ఉండాలంటే దీన్ని కూడా పైకి లాగాలి. పైకి లాగాలంటే ఆ పైకి లాగే దానికి ఎంత కెపాసిటీ కావాలి, అది ఎంత పెద్దదై ఉండాలి, దానికి ఎంత ఆకర్షణ కావాలి, ఆ విధంగా పెట్టాడు. అట్లా కింద నుంచి పై దాకా కొన్ని కోట్ల నక్షత్రాలు విశ్వంలో చేయబడ్డాయి. ప్రతి దానికి దేవుడు ఒక సైజు నిర్ణయించాడు, ప్రతి దానికి దేవుడు ఒక డిస్టెన్స్ పెట్టాడు, ప్రతి దానికి దేవుడు ఒక కెపాసిటీ పెట్టాడు, ఒక ఆకర్షణ పెట్టాడు. అట్లా ఒకదాని చేత ఒకటి ఆకర్షించబడుతూ తుదకు మొత్తం కూడా దేవుడి చేత ఆకర్షించబడి ఈ సృష్టి అంతా నడుస్తుంది. కనుక ఇప్పుడు దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగుకున్న గుణం ఆకర్షించాలి. యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వెలుగై ఉన్నాడు. పరిశుద్ధాత్మ పొందుకున్న మనము ఈ భూలోకంలో వెలుగై ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటంటే మనము ఈ లోకాన్ని ఆకర్షించే వాళ్ళగా ఉండాలని దీని అర్థం.
ఈ సృష్టి మొత్తం ఒకదాని చేత ఒకటి ఎలా ఆకర్షించబడిందో, దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని ఎలా ఆకర్షిస్తూ నడిపిస్తున్నాడో, పోషిస్తున్నాడో, నియంత్రణ చేస్తున్నాడో, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం ప్రియులారా ఈ మానవ జాతి మొత్తాన్ని మనమే ఆకర్షించాలని దాని ఉద్దేశం. అయితే ఈరోజు క్రైస్తవ సంఘాలు భ్రష్టు పట్టిపోయి, బూజు కొట్టుకుపోయి, క్రైస్తవులు టెక్కటెక్కగా పనికి మానవులైపోయి ఇతరులను ఆకర్షించవలసిన మనము ఇతరుల చేత ఆకర్షించబడుతున్నామంటే ఎంతకంటే పెద్ద దరిద్రం ఇంకోట్లేదు క్రైస్తవ లోకానికి. ఈరోజు క్రైస్తవుల్లో ఉన్న పెద్ద బలహీనత ఏంటంటే ఇతరుల చేత ఆకర్షించబడుతా. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు సైన్స్ కి అతీతుడు. సైన్స్ చెత్త. సైన్స్ మించినోడు దేవుడు, కంప్యూటర్కి మించినోడు దేవుడు, తత్వశాస్త్రానికి మించినోడు దేవుడు, ఫిలాసఫీకి మించినోడు దేవుడు. దేవుడు నీతో మాట్లాడుతున్న సిద్ధాంతం అర్థం చేసుకో. దేవుడు నిన్ను వెలుగుతో ఎందుకు పోల్చాడంటే దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని ఎలా నియంత్రణ చేస్తున్నాడో, దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని ఎలా ఆకర్షిస్తున్నాడో అదే టైంలో ఈ లోకంలో ఉన్న ప్రజల్ని మనం ఆకర్షించాలి. మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన చూపుల ద్వారా మనము వాళ్ళని ఆకర్షించి రక్షణ మార్గంలో నడిపించాలి. అయితే క్రైస్తవులకు పెంచబట్టి క్రైస్తవ సంఘాలు పనికి మాలిన ధోరణిలు వ్యవహరిస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? ఇతరుల చేత ఆకర్షించబడుతున్నారు క్రైస్తవులు. అదేమంటే ఇది ఫ్యాషన్ అండి, ఇది లేటెస్ట్ మోడల్ అండి. ఇప్పుడు ఉదాహరణకి ఒకడు బాగా క్రాప్ పెంచి పడేసాడు, చెవుల్లో దించేస్తాడు చింపాంజీలాగా. వెంటనే ఒకడు చూసి ఒకడు ఏం చేస్తాడు, ఎందుకు ఏం చేస్తున్నాడు. అదేమంటే ఇది మంచి ఫ్యాషన్. ఓ ఫ్యాషన్ ఏంటి? చింపాంజీలకు జుట్టు పెంచుకోవడం, చెవుల కింద నేలాడదీయటం ఫ్యాషనా? ఇంకొకటి ఏం చేస్తాడు, ఇక్కడ పెట్టేస్తాడు ఫంక్ అంటాడు. ఇక అందరూ ఎత్తు పెట్టా బాగుంటుంది, ఈ స్టైల్ బాగుంటుంది అంటాడు. ఇది ఏంటి? ఒకడేమో చినిపోయి బట్టలు వేసుకుని పోతుంటాడు. మంచి బట్టలే అవి చినిపోయి ఉంటాయి, అది ఫ్యాషన్. అప్పుడు ఈడేం చేస్తాడు, ఈ మంచి బట్టలు కూడా చించి పడేస్తాడు. ఇది మంచిది కాదు, అది మంచిది కాదు. ఏంటంటే విషయం, ఇతరులను ఆకర్షించవలసిన మనము ఫ్యాషన్ అనే పదంలో, ఫ్యాషన్ అనే మొత్తులో పడి ఇతరుల చేత మనం ఆకర్షించబడుతున్నాం. ఈరోజు యువకులు ఎంత ఘోరంగా ఆకర్షించబడుతున్నారంటే సినిమాలు చూసి, ఆ సీరియల్స్ చూసి, కొన్ని పిక్చర్స్ చూసి, లేక సెల్లో SMS పంపుకోవడం ద్వారా, నెట్లో ద్వారా, లేక లోకంలో ఉన్న మనుషులు చూసో ఎన్ని రకాలుగా పనికిమాల స్థితికి వెళ్ళిపోతున్నారంటే ఎందుకంటే ఆకర్షణ. అందరూ ఇలా ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను, వాళ్ళు ఇలాంటి డ్రెస్ చేశారు కాబట్టి నేను ఇలా డ్రెస్ చేయాలి, వారు హెయిర్ స్టైల్ ఎట్టుందో కనుక నేను కూడా హెయిర్ స్టైల్ చేయాలి. మొబైల్ ఏం చేస్తున్నాడు, నెట్ పెంచి పెడుతున్నారు. ఎందుకు? ఫ్యాషన్ అంటే క్రాప్ చేసుకోవడం అది అప్పుడు సంగతి. ఇప్పుడు ఫ్యాషన్ పెంచుతూ ఉంటాం. అప్పుడు ఆటలు ఏమంటారంటే అట్లయితే మేము కట్ చేసి పెడతాం, కానీ మీ పని మా పని మేము చేసి మీ పని మేము చేస్తాం, వీళ్ళని కట్ చేసి పెడతాం. ఇది ఎలాగ ఫ్యాషన్, అది వాళ్ళకి ఫ్యాషన్ అంటాం. ప్రియులారా అర్థం చేసుకోండి, ఒకటే మాట చెప్తున్నాను, క్రైస్తవుడు ఆకర్షించబడకూడదు. నువ్వు లోకం చేత, అవిశ్వాసుల చేత ఆకర్షించబడుతున్నావు అంటే నీలో పరిశుద్ధాత్మ లేదు అని అర్థం. గుర్తుంచుకో. నువ్వు వెలుగు సంబంధివి కాదు. వేరే వాళ్ళు డ్రెస్ వేసినట్టుగా నువ్వు వెయ్యాలనుకుంటున్నావు, వేరే వాళ్ళ ఆడపిల్ల బయట జీన్ ప్యాంట్లు వేసి, టీ షర్ట్లు వేసి దెయ్యం దిగుతున్నావే. ఎందుకంటే ఆకర్షణ ఫ్యాషన్ అయిపోయింది నీకు. ఆడపిల్ల కనపడాలి, మగపిల్ల కనపడాలి. లేవియా ఖండంలో ఏం చెప్పాడు తెలిసిన? ఆడోళ్ళు మగ వేషం ధరించుటైనను, మగోళ్ళు ఆడవేషం ధరించుటైనను యెహోవాకు అసహ్యము అని ఉంది. అది యెహోవాకు హేయమైంది. ఆడపిల్లలు మగ వేషంలో కనిపించటం, మగపిల్లలు ఆడపిల్ల వేషంలో కనిపించడం దేవుడు అసహించుకునే పనులు అదొకటి. మగపిల్లలు కనపడాలి, ఆడపిల్ల కనపడాలి. ఎవరి క్రాపు వాళ్ళకు ఉండాలి, ఎవరి డ్రెస్సు వాళ్ళకు ఉండాలి, ఎవరి వే ఆఫ్ స్టైల్ వారికి ఉండాలి. దేవుడు వీళ్ళని స్త్రీ గాను పురుషుడు గాను చేశాడు అంటే దాని అర్థం అది. కాబట్టి ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే అన్నిట్లో మార్పులు వచ్చేసింది. వాళ్ళని చూసి మనం డ్రెస్సులు మార్చుకోవటం, వాళ్ళని చూసి మనం మాటలు మార్చుకోవటం, వాళ్ళని చూసి మనం పద్ధతులు మార్చుకోవటం. ఇదేంటంటే మనల్ని వెలుగుగా పెట్టి మీరు ఆకర్షించండి రా లోకాన్ని అని చెప్తే, మీరు లోకాన్ని ఆకర్షించండి రా నాయన, లోకాన్ని మంచి మార్గంలోకి మీరు నడిపించాలి. లోకం భ్రష్టు పట్టిపోయింది, లోకం పుచ్చిపోయిన వంకాయలాగా తాయలై కంపు కొట్టి పురుగులు పట్టిపోతుంది. కాబట్టి లోకంలో ఉన్న ప్రజల్ని మీరు ఆకర్షించండి, వారిని మీరు మంచి మార్గంలో తీసుకురండి, వారిని మీరు రక్షణ మార్గంలో తీసుకురండి అని చెప్పి దేవుడు మనల్ని వెలుగులా ఉంచితే మన విషయం మనం మర్చిపోయి, మనం వెలుగై ఉన్నామన్న సంగతి కూడా మర్చిపోయి మనమే లోకం చేత ఆకర్షించబడుతున్నాం. కాబట్టి రోజు ఒక్కసారి ఆలోచించేయండి. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఆఫీసులో కావచ్చు, స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు,
లేకపోతే మనం ఉంటున్న సమాజంలో కావచ్చు, ఒకటే గుర్తుంచుకో, నీవు ఇతరుల చేత ప్రభావితం చెందుతున్నావా, ఇతరులను నీవు ప్రభావితం చేస్తున్నావా? ఆ పాయింట్ ఇప్పుడు ఇంపార్టెంట్. ఇప్పుడు నిన్ను చూసి 10 మంది మంచి మార్గంలో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ మాటలు చూసి 10 మంది నీలాగా మాట్లాడాలని, నీ డ్రెస్ చూసి 10 మంది నీలాగా డ్రెస్ చేసుకోవాలని, నీ చూపులు చూసి 10 మంది నీలాగా చూడాలని, నీ అలవాట్లు చూసి 10 మంది నీలాంటి అలవాట్లు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? అసలు నీ యొక్క లైఫ్ స్టైల్ మారిపోయింది. నీ వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ వాకింగ్, వే ఆఫ్ సింగ్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు నీ పరిస్థితి ఎట్లా ఉందంటే, వేరే వాళ్ళు ఎట్లున్నారు, ఎవరెవరు ఏ మోడల్స్లో ఉన్నారు, ఎవరు ఏ డ్రెస్ చేస్తున్నారు, ఎవరు ఎట్లా క్రాప్ చేస్తున్నారు, ఎవరు ఏ ఫుడ్ తింటున్నారు, ఎవరు మరి ఎట్లా తిరుగుతున్నారు, ఎవరు ఏ భాష మాట్లాడుతున్నారు చూస్తున్నావు, దాన్ని నువ్వు ఫాలో అవుతావు. ఈరోజు భాషలో ఎంత దోషం వచ్చిందని తెలుగు భాష మొత్తం పుచ్చిపోయింది. పురుగులు పెట్టినట్టు తెలుగు భాషలో ఎంత దోషం వచ్చిందంటే ఇప్పుడు భాషలో బూతులు తిట్టుకున్న భాష లేదు. మాట్లాడే మాటల్లోనే బూతులు వచ్చేసాయి, మాట్లాడే మాటల్లోనే చెత్త జోకులు వచ్చినాయి, మాట్లాడే మాటల్లోనే పోకిరి మాటలు వచ్చినాయి. ఎందుకంటే సినిమాల్లో ఈ డైలాగ్స్ బాగా నేర్చేసుకుంటున్నారు కదా. టీవీల దగ్గర కూర్చొని దిష్టి బొమ్మలాగా కన్నులు ఆపకుండా రెప్పలు కొట్టకుండా చూస్తూ ఆ టీవీలో వచ్చే డైలాగ్స్ బాగా నేర్చుకొని వాడుక భాషలో తెచ్చేసారు. వాడుక భాష కూడా మారిపోయింది. ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఖచ్చితంగా ఆ భాషలో జోకులు కానీ, సరసోక్తులు కానీ, పోగిరి మాటలు కానీ, బూతులు కానీ లేకుండా అసలు భాష మాట్లాడడం కూడా కష్టం ఉంది ఇప్పుడు. అంటే భాషలో కూడా అంత కల్తీ వచ్చేసింది, భాష క్వాలిటీ తగ్గింది. అంటే మాటల్లో దోషం వచ్చేసింది, చూపుల్లో దోషం వచ్చేసింది, ఆలోచనలో దోషం వచ్చేసింది, వస్త్రధారణలో దోషం వచ్చింది, అలవాట్లో దోషం వచ్చేసింది, ఫుడ్లో దోషం వచ్చింది. అంటే ఏంటి? ఎందుకు? సైతాను లోకములో ఆకర్షణ పెట్టాడు. మనమేం చేస్తున్నాం? మంచి వైపుకి ఇతరులను ఆకర్షించవలసిన దానికి బదులు మనము ఆకర్షించలేకపోగా చెడు వైపుకు మనం ఆకర్షించబడుతున్నాం. ఇక్కడ చూడండి పాయింట్. ఇతరులను ఆకర్షించవలసిన మనము ఆకర్షించలేకపోతున్నాం, ఇతరులను మనం మార్చలేకపోతున్నాం. ఆ విషయంలో మనం ఫెయిల్ అయిపోయాం. ఇతరులను మనం మార్చలేకపోగా మళ్ళీ వాళ్ళ వైపుకు మనం ఆకర్షించబడుతున్నాం. ఎంత బాధాకరమైన విషయం. అంటే ఇక్కడ 2 తప్పులు కనిపిస్తున్నాయి. ఇతరులను మనం ఆకర్షించకపోవడం ఒక తప్పు, ఇతరుల చేత మనం ఆకర్షించబడటం రెండో తప్పు. ప్రియమైన సోదరి సోదరులారా, యవనస్తులారా, స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు అందరూ గుర్తుంచుకోవాలి, నీవు లోకానికి వెలుగై ఉన్నావు. ఈ సృష్టి అంతా వెలుగు చేత నడపడతా ఉంది. దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు సృష్టిలో వెలుగును చేశాడు. ఆ వెలుగులో ఆకర్షణ ఉంది కనుక ఆకర్షణ శక్తితో ఈ సృష్టి మొత్తం ఇన్ని సంవత్సరాల నుంచి నిలబడింది. లేకపోతే ఒక్కొక్క నక్షత్రం కింద పడితే పరిస్థితి, భూగోళం కింద పడితే పరిస్థితి, ఒకదానికొకటి ఢీకుంటే పరిస్థితి. ఎందుకు ఢీకొట్టలేదు? ఎందుకు కింద పట్టలేదు? ఎందుకు లైన్ తప్పట్లేదంటే దేవుడు వాటిని సృష్టించినప్పుడు ఏదేది ఎంతెంత దూరంలో పెట్టాలో, ఏది ఎంత బరువులో ఉండాలో, ఏది ఏ మార్గంలో నడవాలో అది ఆకర్షణ సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని దేవుడు సృష్టించాడు అన్నమాట. ఈ నక్షత్రానికి దీనికి ఎంత దూరం ఉంటే ఇది ఆకర్షణకు సరిపోతుంది, దీనికి ఇది ఎంత పైన ఉంటే ఇది ఆకర్షించగలిగింది, దీన్ని ఇది ఢీ కొనకుండా ఉంటుంది, ఇది కింద పడకుండా ఉంటుంది అని దేవుడు ఒక పెద్ద ఇంజనీర్ కనుక, ఆయన బెస్ట్ ఇంజనీర్ కనుక ఆకర్షణ సిద్ధాంతం అనే ప్రాతిపదిక మీద ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించాడు. కారణం, వెలుగులో ఆకర్షించే శక్తి ఉంది. దేవుడు ఇంత పెద్ద సృష్టిని ఆకర్షణ ద్వారా మొత్తాన్ని శూన్యంలో నిలబెట్టేశాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. కేవలం ఆకర్షణ అనేటువంటి చిన్న దాని మీద ఇంత పెద్ద సృష్టి మొత్తం కంట్రోల్ చేసేస్తుంది. మరి ఈరోజు ఒక దేవుని బిడ్డగా, రక్షణ పొంది బాప్తీసం తీసుకున్న ఒక వ్యక్తిగా, పరిశుద్ధాత్మ పొందుకున్న ఒక వ్యక్తిగా, నువ్వు ఉంటున్న స్కూల్లో, నువ్వు ఉంటున్న కాలేజీలో, నువ్వు ఉంటున్న ఆఫీసులో, నువ్వు పనిచేసే పొలంలో ఇతరులకు నువ్వు ఒక ఆకర్షణగా ఉన్నావా? ఈరోజు ఈ మాటలు ఒక సవాలుగా తీసుకుని లైఫ్లో నువ్వు బాగుపడతావు. దావీదు ఏమన్నాడు తెలిసిన? అనేకులకు నేను ఒక వింతగా ఉన్నాను అంటున్నాడు. ఎందుకన్నాడు వాడు? అనేకులకు నేను ఒక వింతగా ఉన్నానంటే దాని అర్థం ఏంటి? నేను ఎవరి చేత ఆకర్షించబట్టలేదు, అందరినీ నేను ఆకర్షించే పరిస్థితిలో ఉన్నాను కాబట్టి అందరికి నేను ఒక వెరైటీగా కనిపిస్తున్నాను, అందరికి నేను ఒక వింతగా కనిపిస్తున్నాను. అవును, క్రైస్తవులు వింతగానే ఉండాలండి. ఒకవేళ వాళ్ళు నేను చూసి నవ్వుకోవచ్చు, వేరే విషయం. నిన్నోడు పిచ్చోడు అనుకోవచ్చు, టెక్కలు అనవచ్చు, లేకపోతే వీళ్ళేంటో సపరేట్గా ఉంటారు అనుకోవచ్చు. అనుకొని వాళ్ళు చేత అయితే వాళ్ళు మారటమే కానీ మనం మారకూడదు. వాక్యము ఏ పద్ధతిలో చెప్పిందో ఆ పద్ధతిలో మనం నడవాలి. వాక్యము చేత మనం ఆకర్షించబడాలి, మన చేత లోకం ఆకర్షించబడాలి. గుర్తుంచుకోండి, అది ఫార్ములా.
ఎందుకంటే లోకంలో ఉన్న ప్రజలకు వాక్యం తెలియదు కదా. వాళ్ళు వాక్యం చేత నడిపించబడతానికి వాళ్ళకి వాక్యం తెలియదు. వాళ్ళ దగ్గర వాక్యం లేదు. వాళ్ళు వాక్యం చదవరు, వాక్యాన్ని వినరు, వాక్యం వాళ్ళకి అర్థం కాదు, వాక్య అవగాహన వాళ్ళకి లేదు. నువ్వేమన్నా వాక్యం కలిగి ఉండి బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావు. నీకు వాక్యం ఉంది కానీ వాళ్ళకి వాక్యం లేదు కదా. నువ్వు చదివితే నీకు వాక్యం అర్థమైంది, కానీ లోకస్తులు చదివితే వాళ్ళకి వాక్యం అర్థమైందా? వాక్యంలో నీకున్నటువంటి అవగాహన లోకస్తులకు ఉందా? లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు వాక్యం చేత నువ్వు ఆకర్షించబడి, వాక్యం చేత నువ్వు అట్రాక్ట్ చేయబడి, వాక్యం ప్రకారం నువ్వు నడిస్తే నీ ప్రకారం లోకస్తులు నడవాలి. నువ్వేమన్నా వాక్యాన్ని ఫాలో అవ్వాలి, లోకస్తులు నిన్ను ఫాలో అవ్వాలి. అది దేవుని చిత్తం. మరి మనం ఏం చేసాం? వాక్యాన్ని ప్రక్కన పెట్టేశాం, సంఘ క్రమాన్ని ప్రక్కన పెట్టేశాం, పరిశుద్ధాత్మ ప్రక్కన పెట్టేశాం, లోకస్తుల కోసం చూస్తున్నాం. ఏ సినిమాలో ఏ డైలాగ్స్ వస్తాయా, ఏ సీరియల్లో ఏ స్టైల్ ఆడుతున్నాడా, ఏ స్టైల్లో వంటలు తయారు చేసుకుంటున్నారా. ఈ మధ్య మీకు సంగతి తెలిసిన ప్రపంచం మొత్తం మీద అంట ఇప్పుడు టేస్ట్ ఫుడ్ అంట, హైయెస్ట్ అంటే హై కాస్ట్ ఫుడ్ అంటే ఏం తెలుసు మీకు? చైనాలో ఈ మధ్య డాక్టర్లు వండుకొని తింటున్నారు. ఏం తెలిసిన? మనుషులు పిండాలు వండుకొని తింటున్నారు. ఇది ఫేమస్. ఇది మనుషులు ఈ ఆపరేషన్ చెప్తే జనాలు ఎక్కువతున్నారు, పిండాలు తీసి పెడుతున్నారు. ఆ పిండాలు వండుకొని చక్కగా వంట చేసి పడేసి బాటిల్స్ పెట్టుకొని తినేస్తున్నారు. అది కాస్ట్లీ ఫుడ్. మరి వీళ్ళు మనుషుల రాక్షసులు నాకు అర్థం కాదు. అందరికీ తెలుసా సంగతి? చైనాలో అది పెద్ద ఫేమస్ అన్నమాట. ఎంత ఘోరం అంటే మనిషి మానవత్వాన్ని మర్చిపోయే పరిస్థితి వచ్చాడు. మనిషి రాక్షసి అయిపోయాడు. మనిషి ఏం చేస్తున్నాడు ఇతనికి తెలియట్లా. ఏది ఫ్యాషన్ అంటే చేసేస్తున్నాడంటే. ఎందుకంటే ఇతనికి ఆకర్షణ లేదు. ఇప్పుడు ఇతనికి వాక్యం తెలియదు, ఇతనికి సత్యం తెలియదు, ఇతనికి దేవుడు తెలియదు. మరి ప్రతి ఎట్లా బాగుపడతాడు? కాబట్టి ఇప్పుడు ఏమన్నా బాగు చేయాల్సిన బాధ్యత ఎవరిది? సంఘాన్ని. ఇప్పుడు లోకాన్ని బాగు చేయవలసిన బాధ్యత సంఘంది. సంఘం వెలిగించబడింది, సంఘం రక్షణ పొందింది, సంఘానికి వాక్యం తెలుసు, వాక్యంలో ఉన్న శక్తి తెలుసు సంఘానికి, సంఘానికి పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సంఘం ఏం చేయాలా? వెలుగుతూ లోకాన్ని వెలిగించాలి. ఒక క్రైస్తవుని చూసినప్పుడు లోకస్తులు ఏమనుకోవాలంటే, మరి అతను చూడు ఎంత డీసెంట్ గా డ్రెస్ వేసాడు, మన డ్రెస్ అంటున్నా ఉన్నారు, అతను ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు రా, అతను వాక్ శుద్ధి ఎంత బాగుంది, కాబట్టి మనం కూడా మన భాష అట్లా ఉండాలి. అతను చూడు ఎలాంటి భోజనం తింటున్నాడో, అతను చూడు ఎలాగా నడుస్తున్నాడో, ఇతరులను ఎలా పలకరిస్తున్నాడో, ఎలా ప్రేమిస్తున్నాడో, ఇతరులకు ఎలా సహాయం చేస్తున్నాడో, మనం కూడా అలా ఉండాలి. అంటే ఏంటి? మన మాటలు, మన చూపులు, మన క్రియలు, మన పద్ధతులు, మన వస్త్రధారణ, మన ఆహారపు అలవాట్లు ఇతరులను ఆకర్షించేటట్లు ఉండాలి. ఇతరులు మనలాగా నడవాలి అనేటువంటి ఆలోచనకు రావాలి. దేవుడు మన నుండి కోరుకునేది అదే. అందుకనే యేసుక్రీస్తు స్థానంలో మనల్ని పెట్టాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. ఆ తర్వాత మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అంటే చీకట్లో ఉన్నటువంటి ప్రజల్ని ఆకర్షించవలసింది మీరే. మీరు నా ద్వారా వెలిగించబడ్డారు కనుక మీరు లోకాన్ని వెలిగించండి, మీరు లోకానికి ఆకర్షణగా ఉండండి. ప్రియులారా, అర్థం చేసుకోండి, ఈ సమాజంలో మార్పులు ఎక్కువైపోయాయి, మోడల్స్ ఎక్కువైనాయి, ఫ్యాషన్స్ ఎక్కువైనాయి, దురలవాట్లు ఎక్కువైనాయి, దురసనాలు ఎక్కువైపోయినాయి, చెడు స్నేహాలు ఎక్కువైపోయినాయి, అరాచకం ఎక్కువైపోయింది, విప్లవాలు ఎక్కువైపోయినాయి, యుద్ధాలు ఎక్కువైపోయినాయి, రౌడిజం ఎక్కువైపోయింది, టెర్రరిజం ఎక్కువైపోయింది, దొంగతనాలు ఎక్కువైపోయాయి, హత్యలు, మానభంగాలు ఎక్కువైపోయాయి. పరిస్థితులు అన్ని కూడా దారుణంగా ఉన్నాయి. కారణం ఏంటంటే ఎవరికి ఎలా నడవాలో తెలియదు, ఎవరి దగ్గర వెలుగు లేదు, ఎవరికి మంచి మార్గం తెలియదు, ఎవరికి తెలిసిన మార్గంలో పోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ లోకంలో ఉన్న కోట్ల మంది ప్రజలకి మంచి మార్గం చూపించవలసింది ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఎవరు చూపించాలి? క్రైస్తవ సంఘం చూపించాలి. లోకం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి బేసికల్స్ లేవు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు పోతున్నారు. ఏది రైటో ఏది రాందో ఎవరు వినరో వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. కానీ ఇప్పుడు క్రైస్తవ సంఘం లోకాన్ని అనుసరించకుండా, లోకస్తులతో మనం సంబంధం లేకుండా మనం ఒక ప్రత్యేకమైన పద్ధతిలో నడిచినప్పుడు, వాక్యాన్ని బేస్ చేసుకొని వాక్యం ప్రకారం మనం నడిచినప్పుడు సమాజం ఏం చేస్తుందంటే కొంతమంది కాకుండా కొంతమంది అని మనం చూసి మారుతారు. ఒకవేళ సమాజం అంతా మారకపోయినా, సమాజం అంతా మనల్ని వెంబడించకపోయినా కొంతమంది అయినా, మరి ఈ క్రైస్తవులా నేను ఉండాలా,
ఈ పలానా సంఘస్థులాగా నేను ఉండాలా. వాళ్ళ మాటలు చూస్తుంటే ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయండి. వాళ్ళ చూపులు ఎంత బాగున్నాయి, వాళ్ళ డ్రెస్ చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉంది, వాళ్ళ నడక ఎంత బాగుంది, వాళ్ళ స్టైల్ ఎంత బాగుంది, మరి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత బాగుంది, వాళ్ళు చూపించే ప్రేమ ఎంత బాగుంది, వాళ్ళ హెల్పింగ్ నేచర్ ఎంత ఉంది. ఇవన్నీ లోకస్తులు మనల్ని పరిశీలన చేసినప్పుడు వాళ్ళు మనలాగా ఉండడానికి వాళ్ళు రావాలి. మరి ఈరోజు మీరు లోకం వైపు ఎందుకు చూస్తున్నారు? న్యూస్ పేపర్లో చూసి, టీవీల్లో చూసి, సీరియల్లో చూసి, నెట్లో చూసి లేనిపోయిన మురికంతా తగిలించుకొని మురికి కొట్టుకోకపోతే, లేనిపోయిన మురికంతా రాసుకొని ఆ కంపు పీల్చుకోకపోతే, వాక్యం మీ చేతిలో ఉన్నప్పుడు వాక్యాన్ని ఫాలో అవ్వచ్చుగా. వాక్యాన్ని ప్రక్కన పెట్టి ఎక్కడెక్కడ మురికంతా మనకు కావాలి, ఎక్కడెక్కడ ఫ్యాషన్స్ అన్ని మనకు కావాలి. అదేమంటే అదేదో ఒక సంతోషంగా కనిపిస్తుంది మనకి. అందరూ అట్లా ఉంటున్నారు కాబట్టి మనం కూడా అట్లా ఉంటే, ఓహో మనం కూడా మనుషుల కింద లెక్కించబడదాం అనుకుంటున్నాం. మనం మనుషుల కింద లెక్కించబడతాం కాదు, సంఘం కింద లెక్కించబడాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనుషుల్లాగా మనం గుర్తించాలని మనం కోరుకోకూడదు, దేవుని పిల్లల్లాగా గుర్తించాలని కోరుకోవచ్చుగా. దేవుని పిల్లల్లాగా గుర్తించకపోయినా మరి ఇతను కూడా లేటెస్ట్ మోడల్ తెలుసురా అన్నట్టుగా ఉండాలన్నమాట మనం. అది మన ఉద్దేశం. అందుకని మనం ఏం చేస్తున్నామంటే, ఎవరెవరో ఏ ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడ్డారో ఆ ఫాస్ట్ కల్చర్ని మనం కూడా ఫాలో అప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రపంచం మొత్తం మీద ఫాస్ట్ కల్చర్ ఎక్కడ వచ్చింది మీకు తెలిసిన? ప్యారిస్ సిటీలో వచ్చింది. ఫ్రాన్స్లో ప్యారిస్లో ఒక పేరుందన్నమాట. అక్కడ ఫ్యాషన్స్ అరగంటకు మళ్ళీ ఆ ఫ్యాషన్ ఉండదా. ఇప్పుడు ఈ గంటలో ఉన్న ఫ్యాషన్ మళ్ళీ ఇంకో గంటకి ఓల్డ్ అయిపోతాం. అంటే ఏదో ఒకటి మార్చేస్తారు అంతే. ఏంటంటే అది మంచి చెడు కాదు, మార్చాలంతే. ఏదో ఒక న్యూ మోడల్ చూపించాలి. ఏదో ఇప్పుడు ప్యాంట్ ఉందంటే ఫస్ట్ టైట్గా పెట్టేస్తాం, నెక్స్ట్ మార్చాలంటే లూజ్ చేద్దాం, ఇంకా నెక్స్ట్ మార్చాలంటే పొడుగు పెడదాం, నెక్స్ట్ మార్చాలంటే పొట్టి చేద్దాం, లేదంటే చిచ్చేద్దాం. ఏదైతే మోడల్ ఎక్కడ కావాలి ఆ టైప్లో. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లల చెడు వైపుకి ఆకర్షించబడుతున్నారు. సాతాను చెడు వైపుకు మనుషులను ఆకర్షించి నాశనం చేసి నరకానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అయితే వెలుగు సంబంధులైనటువంటి మనము, దేవుని చేత వెలిగించబడినటువంటి మనము ఆకర్షణ శక్తిని కలిగి ఉండాలి. గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుంచుకో, 10 మంది నడిచే మార్గంలో నువ్వు నడవాలని ఆలోచన చేయొద్దు. నువ్వు ఒక మంచి మార్గంలో నడిచి 10 మందిని ఆ మార్గంలో నడిపించాలని కోరుకో. ఈరోజు చాలా మందిని చర్చికి రండి అంటే బాప్తీసం తీసుకునే వాళ్ళు అంటారు, బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ బాగుంటున్నారా? చర్చికి వచ్చిన వాళ్ళందరూ కరెక్ట్గా ఉంటున్నారా? ఏ పాస్టర్ బాగున్నాడో నాకు చెప్పండి, నేను చెప్తాను. ఏ విశ్వాసి బాగుంది అడిగేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు బాగలేకపోతే నీకెందుకు? నువ్వు బాగుండి నిరూపించవచ్చుగా. పలానా పాస్టర్ గారు మంచివాడు కాదు, పలానా విశ్వాసి మంచిది కాదు, లేదా పలానా సంఘం మంచిది కాదని చెప్పి నువ్వు ఆత్మీయ జీవితంలో పడిపోతున్నావు. కానీ వాళ్ళు బాగలేకపోతే నువ్వు బాగున్నట్టుగా నిరూపించవచ్చుగా. మనుషులతో నీకేం పని? మనుషులు ఎప్పుడు పర్ఫెక్ట్ కాదు కదా. మనుషుల్ని బేస్ చేసుకుని ఏ వ్యక్తి కూడా పర్ఫెక్ట్ కాడు. వాక్యాన్ని బేస్ చేసుకున్నవాడే పర్ఫెక్ట్ అవుతాడు. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే, మనము వాక్యము చేత ఆకర్షించబడాలి. వాక్యములో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకొని ఆ వాక్యాన్ని మనం అనుసరించాలి. అప్పుడు లోకస్తులందరూ ఏం చేస్తారంటే, వాళ్ళకు వాక్యం తెలియదు కాబట్టి, వాళ్ళు వాక్యాన్ని చదవరు కాబట్టి, వాక్యం యొక్క అవగాహన వారికి లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని చూసి మారేవాళ్ళు అందరూ మారుతారు. మారేవాళ్ళు మారుతారు, మారినోళ్ళు మారరు, వదిలేసేయండి. కొంత అయినా సమాజంలో మార్పు వచ్చింది. కాబట్టి ఈ రోజు నుంచి ఇతరుల చేత ఆకర్షించబడటం ఆపేసి ఇతరులను మంచి మార్గంలోకి ఆకర్షించండి. వెలుగు ఏ విధంగా చీకట్లో ఉన్నటువంటి మనుషుల్ని, చీకట్లో ఉండే జీవరాశుల్ని, చీకట్లో ఉన్న సూక్ష్మ జీవులందరినీ తన యొక్కకు ఆకర్షించుకొని సురక్షితంగా ఉంచుతుందో, వెలుగు ఏ విధంగా చీకట్లో ఉన్న వాటిని ఆకర్షించి వాటికి మరి సంతోషాన్ని కలిగిస్తూ సురక్షితంగా కాపాడుతుందో, ఈ లోకంలో నశించిపోతున్నటువంటి ఆత్మలను మనం ఆకర్షించాలి. మనమే ఆకర్షించాలి. అందుకని పౌలు గారు ఏం చెప్తారంటే కొరింథీ పత్రికలో, మీరందరూ తెరవబడినటువంటి పత్రికలు అయి ఉన్నారన్న సంగతి మీకు తెలియదా అంటాడు. మీ ఒక్కొక్కరి జీవితం ఒక పత్రిక. మీరు తెరవబడిన పత్రికలో అందరూ మీ పత్రికలు చదువుతారు. మారేవాళ్ళు మారుతారు, మారినోళ్ళు మారు. మనం చెప్పే వాక్యం కంటే, మనం చెప్పే సాక్ష్యం కంటే, మనం పాడే పాటల కంటే మన జీవితమే ఒక పత్రిక. మన జీవితాన్ని 24 గంటలు చదువుతూనే ఉంటారు ప్రజలు.
మన జీవితాన్ని 24 గంటలు ప్రజలు చూస్తూనే ఉంటారు. ఆకర్షించేవాళ్ళు ఆకర్షించబడతారు, వద్దనుకునేవాళ్ళు మానేస్తారు. ఎవరిష్టం వాళ్ళది. కానీ మనం ఒక తెరవబడిన పత్రికలాగా ఈ సమాజానికి కనిపించాలి. ఈ సమాజానికి మనం ఒక వెలుగులాగా కనిపించాలి. ఈ సమాజంలో ఉన్న మానవ జాతిని మనం ఆకర్షించాలి. నశించిపోతున్నటువంటి ఆత్మలను నరకానికి వెళ్లకుండా మనం ఆకర్షించి మనము వారిని రక్షణ మార్గంలోకి నడిపించే బాధ్యత కలిగి ఉండాలి. ఈ రోజు నుంచి అర్థం చేసుకోండి. నీ కుటుంబాన్ని నువ్వు ఆకర్షించుకో, నీ స్నేహితుల్ని, నీ బంధువుల్ని, నీ రక్త సంబంధికుల్ని, నువ్వు ఉంటున్నటువంటి సమాజాన్ని ఆకర్షించే ప్రయత్నం చేయి. కారణం నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, నీలో వాక్యం ఉంది. నీవు వెలుగు సంబంధివి కనుక వెలుగులాగే ఉండాలి. కానీ నీవే చీకటిలోకి వెళ్ళిపోతే ఇక చీకటి సంబంధుల పరిస్థితి ఏంటి? వెలుగు సంబంధే చీకటిలోకి వెళ్ళిపోతే మరి చీకటి సంబంధులు ఏమైపోతారు? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకింత బేసికల్స్ ఎక్కడున్నాయి? సో వెలుగుకున్నటువంటి రెండవ గొప్ప లక్షణం ఏంటి? ఇప్పుడు చెప్పండి. ఆకర్షించుట. ఒకటి చీకటిని వెళ్ళగొడుతుంది, ఎస్. రెండవది చీకటిలో ఉన్న వాటిని ఆకర్షించుకుంటుంది. చీకటిని వెళ్ళగొట్టింది. చీకటిలో ఉన్నటువంటి మనుషుల్ని, జీవరాశులన్నింటినీ తన యొద్దకి ఆకర్షించుకుంటుంది. అందుకని వాక్యం అంటాడు, ఒకరు నేను ఆకర్షించని ఎడల ఎవడు నా యొద్దకు రాడు అంటాడు. దేవుడు ఆకర్షిస్తేనే మనం కూడా వెళ్ళేది ఆయన దగ్గరికి. ఆయన మనల్ని ఆకర్షించుకున్నాడు కనుక ఈరోజు మనం రక్షించబడ్డాం, మన విశ్వాసులుగా, సేవకులుగా, నాయకులుగా మార్చబడ్డాం. అంతే. దేవుని కృప లేకపోతే, దేవుడు మనల్ని ఆకర్షించుకోకపోతే ఈరోజు మనం రక్షణ పొందేవాళ్ళం కాదు, మనం సేవ చేసేవాళ్ళం కాదు, మనం ఈరోజు ఇలా నిలబడేవాళ్ళం కాదు. అది ఆకర్షణ శక్తి. సో మనం ఈ లోకంలో వెలుగులాగా ప్రకాశిస్తూ ఇతరులను ఆకర్షించే పరిస్థితిలో ఉండాలని వాటిని హెచ్చరిస్తుంది. రైట్. మరొక గుణాన్ని కూడా క్లుప్తంగా చెప్పుకొని ముగిస్తాం. మరొకటి ఏంటంటే, మూడవది వెలుగుకున్నటువంటి మరొక గొప్ప గుణం ఏంటంటే, అర్థం చేసుకోండి. మీకు తెలుసు, వెలుగు ఎక్కడైతే ఉండిద్దో అక్కడే విచక్షణ జ్ఞానం ఉండిద్ది. అంటే మంచి చెడుల వ్యత్యాసం. వెలుగు లేని ఎడల, వెలుగు బేస్ అక్కడ లేకపోతే మంచి చెడుకు తేడా తెలియదు. డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఒకటి, వెలుగు చీకటిని వెళ్ళగొడుతుంది, రైట్. రెండు, వెలుగు చీకటిలో ఉన్న వాటిని తన యొద్దకి ఆకర్షించుకుంటుంది, వాటికి మేలు చేస్తుంది, ఎస్. మూడవది, వెలుగు ఏం చేస్తుందంటే మంచిని చెడుని వేరు చేస్తుంది. మంచికి చెడుకున్న భేదాన్ని చూపించింది. దాన్ని విచక్షణ అంటారు. వెలుగులో విచక్షణ జ్ఞానం కనిపిస్తుంది. ఉదాహరణకి 2 షర్ట్లు తీసుకొచ్చాం అనుకోండి. ఒకటి బ్లాక్ షర్టు, ఒకటి వైట్ షర్టు. తెల్ల చొక్కా ఒకటి, నల్ల చొక్కా ఒకటి తీసుకొచ్చాం. 2 చీకట్లో పెట్టామనుకోండి. వెలుగు లేకుండా ఎట్లా చెప్పగలం? ఇప్పుడు చెప్పండి. మీకు అర్థం అవడం కోసం చెప్తాను ఈ పోలికలు. తెల్ల చొక్కా ఒకటి తీసుకొచ్చాం, నల్ల చొక్కా ఒకటి తీసుకొచ్చామండి. 2 ఒక చోట పెట్టాం. ఇప్పుడు ఇది బ్లాక్ షర్ట్ అని, ఇది వైట్ షర్ట్ అని వెలుగు లేకుండా నీకు ఎట్లా తెలిసింది? చీకట్లో నువ్వు ఎలా గుర్తించగలవు? ఎప్పుడైతే అక్కడ లైట్ వచ్చేస్తుందో, వెలుగు యొక్క కాంతి అక్కడ వస్తుందో, వెంటనే ఏది తెలుపు ఏది నలుపు నీకు అర్థమవుతుంది. అలాగనే ఒక షర్టు మాసింది అనుకోండి, చీకట్లో మాసినట్టు ఎట్లా తెలుస్తుంది? చీకట్లో ఉన్నప్పుడు ఏది మంచో ఏది చెడో తెలియదు. చీకట్లో ఉన్నప్పుడు రంగులు తెలియదు. ఏది ఎత్తో ఏది ఎత్తు తక్కువగా ఉందో, ఏది లావో ఏది మరి సన్నగా ఉందో, ఏది మంచిగా ఉందో ఏది చెడుగా ఉందో, ఏది గుంటో ఏది పొల్లో, ఏది రోడ్డో ఏది కాలవో ఏమీ తెలియదు చీకట్లో. వెలుగొచ్చి ఏం చేస్తుందంటే విచక్షణ జ్ఞానం. ఇది మంచి, ఇది చెడు, ఇది పరిశుద్ధత, ఇది పాపం, ఇది తెలుపు, ఇది నలుపు, ఇది మంచి, ఇది చెడు, ఇది పెద్దది, ఇది చిన్నది, ఇది లాభం, ఇది నష్టం. ఈ రెండింటి మధ్య ఉన్న భేదాన్ని చూపించగలిగిన శక్తి కలిగింది వెలుగు. వెలుగు లేకపోతే లాభ నష్టాలు మనకు తెలియదు, మంచి చెడు అనేది మనకు తెలియదు, పరిశుద్ధతకి పాపానికి మధ్య ఉన్న భేదం మనకు తెలియదు, రంగులు మనం గుర్తుపట్టలేము, లేకపోతే వస్తువులు మనం గుర్తుపట్టలేము, మనుషులు మనం గుర్తుపట్టలేము. ఈ గుర్తుపట్టగలిగిన శక్తి, భేదాన్ని చూపించగలిగిన శక్తి వెలుగులో ఉంది. అందువల్ల మూడవది ఏంటంటే వెలుగు అనగా విచక్షణ జ్ఞానము, మంచి చెడును గ్రహించగలిగిన శక్తి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని దేవుడు చెప్పాడు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మనల్ని వెలుగుతో పోల్చాడు అంటే దీని అర్థం ఏంటంటే మీరు విచక్షణ జ్ఞానం కలిగి ఉండండి.
ఈ లోకంలో ఏది పాపమో ఏది పరిశుద్ధతో మీరు గుర్తుపట్టండి. ఏది మంచో ఏది చెడో మీరు తెలుసుకోండి. ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తం కాదో మీరు తెలుసుకోండి. ఏది దేవుని కార్యమో ఏది సాతాను కార్యమో తెలుసుకోండి. మానవుడు ఏది చేయొచ్చో ఏది చేయకూడదో మీరు తెలుసుకోవాలి, లోకానికి చెప్పాలి. ఏది తినాలి ఏది తినకూడదు, అదే విచక్షణ జ్ఞానం. ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ వస్త్రాలు కట్టుకోవాలి ఏ వస్త్రాలు కట్టుకోకూడదు, ఏ స్థలానికి వెళ్ళాలి ఏ స్థలానికి వెళ్ళకూడదు, ఎవరితో సహవాసం చేయాలి ఎవరితో సహవాసం చేయకూడదు, ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, ఏ వృత్తి చేయాలి ఏ వృత్తి చేయకూడదు, ఏది తినాలి ఏది తినకూడదు, అది తెలుసుకోవటమే విచక్షణ జ్ఞానం. ఆ విచక్షణ జ్ఞానం వెలుగులో ఉండిద్ది. మనము వెలిగించబడ్డాము అంటే ఆ విచక్షణ జ్ఞానం కలిగి ఉంటాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇతరులకు కూడా ఆ విచక్షణ జ్ఞానాన్ని చెప్పగలుగుతాం. అయ్యా ఇది మంచి చెయ్యండి, ఇది చెడు చేయగాకండి, తప్ప చేయకూడదు, ఈ స్థలానికి వెళ్ళండి ఈ స్థలానికి మీరు వెళ్ళకూడదు, ఇది మీరు తినండి ఇది తినకూడదు, ఇలా అవిశ్వాసులతో మీరు సహవాసం చేయకూడదు, ఇదిగో ఇలాగ అవిశ్వాసులతో మీరు వివాహ సంబంధాలు పెట్టుకోకూడదు, మీ కుమారుణ్ణి మీ కుమార్తెని అవిశ్వాసులకు ఇచ్చి పెళ్లి చేసుకోకూడదు, ఇదిగో ఆ రోడ్డును మీరు నడవకూడదు, ఆ వస్తువు మీరు కొనకూడదు, ఈ భాష మీరు మాట్లాడకూడదు అని ఆ మంచి చెడులు మధ్య ఉన్నటువంటి విచక్షణ జ్ఞానం మనం కలిగి ఉండాలి, మనం పాటించాలి, సమాజానికి చెప్పాలి. అదే వెలుగులో ఉండే మరొక గుణం. వెలుగు ఉన్న చోటే మంచి చెడు అనేది తెలిసిందనమాట. వెలుగు లేకపోతే చీకట్లో అన్ని వస్తువులు ఒకే రకంగా ఉంటాయి, అన్ని రంగులు ఒకే రకంగా ఉంటాయి, అన్ని రూట్లు ఒకే రకంగా ఉంటాయి, అందరూ మనుషులు ఒకే రకంగా ఉంటారు. ఏ మనిషి ఏ కలర్లో ఉన్నాడో తెలుస్తుందా? ఏ వస్త్రం ఏ కలర్లో ఉందో తెలుస్తుందా? ఏ రోడ్డు ఎలా ఉందో ఏ రోడ్డు ఎక్కడికి వెళ్తుందో తెలుస్తుందో? ఏమీ తెలియదు. వెలుగు వచ్చినప్పుడే మొత్తం బయటకు వస్తాయి. అందుకని దేవుడు మనల్ని వెలుగుతో పోల్చాడు. బైబిల్లో ఒక పోలిక చెప్పాడంటే దాన్ని డీప్గా మనం థింక్ చేయాలి. ఏదో ఒక పైపైన మీరు లోకంలో వెలుగై ఉన్నారు అంటే ఏంటని అర్థం? దేవుడు మనల్ని వెలుగుతో పోల్చాడంటే వెలుగుకున్న శక్తి మీరు కలిగి ఉండండి, వెలుగుకున్న గుణలక్షణాలు మీరు కలిగి ఉండాలని అర్థం. కాబట్టి ప్రియులారా, విచక్షణ జ్ఞానం మనం కలిగి ఉండాలి. విచక్షణ జ్ఞానం ప్రకారం మనం మంచి చేయాలి, చెడును విసర్జించాలి, ఇతరులకు కూడా ఆ విషయాన్ని బోధించాలి. ఇతరులకు మనం చెప్పాలి, అయ్యా ఇది మంచి మార్గం ఈ మార్గంలో నడవండి, ఇది చెడు మార్గం ఈ మార్గంలో నడవద్దు, ఇదిగో పలానా వ్యక్తి మంచోడు అతనితో మీరు సహవాసం చేయండి, పలానా వ్యక్తి చెడ్డోడు ఆ చెడు స్నేహాలు మీకు వద్దు, పలానా అలవాట్లు దురలవాట్లు వద్దు. ఈ విధంగా మనం లోకానికి మనం చెప్పాలి, లోకానికి మనం చూపించాలి. మంచి చెడుల మధ్య ఉన్నటువంటి భేదం మనం గుర్తుపట్టాలి. ఏది దైవ కార్యమో ఏది సాతాను కార్యమో మనం గుర్తుపట్టగలిగి ఉండాలి. దాన్ని ఏమంటారంటే విచక్షణ జ్ఞానం అంటారు. అది ఎప్పుడు తెలుస్తుందంటే వెలుగున్నప్పుడే తెలుస్తుంది అన్నమాట. చీకట్లో ఉన్నప్పుడు ఏమి తెలియదు. రెండు రూట్లు ఉన్నాయి, ఏ రూట్ మంచిదో ఎవరు తెలుస్తుందో చీకట్లో, ఏ రూట్ గమ్యానికి వెళ్ళిందో ఏది వెళ్ళదో ఎలా తెలుస్తుంది, ఎక్కడ కొంటుందో ఎక్కడ లేదో ఎలా తెలుస్తుంది? ఇవన్నీ తెలియాలంటే వెలుగు కావాలి. కాబట్టి దేవుడు మనకు వెలుగునిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ భూలోకంలో మనలను వెలుగుతో పోల్చాడు. సృష్టి అంతా వెలుగు ప్రకారమే నడుస్తుంది. దేవుడే ఆ వెలుగై ఉన్నాడు. దేవుడు ఆ విచక్షణ జ్ఞానాన్ని మనకిస్తే ఆ విచక్షణ జ్ఞానంతో మనం ప్రవర్తిస్తూ ఇతరులు కూడా ప్రవర్తించేటట్లుగా మనం సహాయపడాలి. కొంతమంది మన మాట వింటారు, కొంతమంది మన మాట వినరు. ఎవరిష్టం వాళ్ళది, ఆ విషయం వదిలేయండి. నిర్ణయాలు తీసుకోవటం వాళ్ళ ఇష్టం, కానీ వారికి మనం మంచి చెడు మనం చెప్పాలి. పాత నిబంధన కాలంలో ప్రవక్తలు చెప్పేవాళ్ళు కదా. పాత నిబంధన కాలంలో ప్రవక్తలు రాజుల దగ్గరికి వెళ్ళి చెప్పేవాళ్ళు, సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పేవాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేవాళ్ళు. ఇదిగో నువ్వు చేయబోతున్న పని మంచిది కాదు, ఇదిగో నువ్వు చేస్తున్న పని మంచిదే, నువ్వు యుద్ధానికి వెళ్ళొచ్చు గెలుస్తావు, లేక యుద్ధానికి నువ్వు వెళ్ళొద్దు, లేక నువ్వు ఆ వస్తువు తింటున్నావు తినొద్దు. ఈ విధంగా ప్రవక్తలు వెళ్ళి చెప్పేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వెలుగు సంబంధులు. ఇప్పుడు నూతన నిబంధనలు ఆ ప్రవక్తలు మనమే. అదన్నమాట ఇక్కడ పాయింట్. పాత నిబంధనలో ప్రవక్తలు ఎలాగ వెళ్ళి రాజులతో మాట్లాడారో, సామాన్య ప్రజలతో మాట్లాడారో, ధనికులతో మాట్లాడారో, అన్యులతో మాట్లాడారు, ఇశ్రాయేలులతో మాట్లాడారు. ప్రవక్తలు ఏది చెబితే అది జరిగింది. ప్రవక్తలు విచక్షణ జ్ఞానం కలిగి ఉన్నారు. కారణం వాళ్ళు వెలిగి ఇతరులను వెలిగించారు. ఇప్పుడు నూతన నిబంధనలో మనమే ఆ ప్రవక్తలు. దేవుని సంఘమే ఈ లోకానికి ప్రవక్తలు లాంటి వాళ్ళు. దేవుని సంఘమైనటువంటి మనము ఈ లోకానికి బోధించాలి.
ఈ లోకానికి మంచి మార్గం చూపించాలి. మంచి చెడుల మధ్య ఉన్న వ్యత్యాసం, భేదాన్ని చూపించవలసింది మనమే. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, నేను ముగింపులోకి వస్తున్నాను. దేవుడు మనకు అద్భుతమైన పోలికనిచ్చాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు. అంటే వెలుగు సీక్రెట్ గా ఉండదు. వెలుగు ఏ విధంగా 10 మంది కనిపిస్తుందో మీరు కూడా బహిరంగంగా ఉండాలి. సీక్రెట్ క్రిస్టియానిటీ లేదు. సీక్రెట్ క్రిస్టియానిటీ లేదు. బహిరంగంగా ఉండాలంటే మనం అందరూ కనిపించాలి. మనలో ఉన్నటువంటి ఆకర్షణ అందరూ కనిపించాలి. మనలో ఉన్నటువంటి వివేకం, విచక్షణ జ్ఞానం కూడా అందరూ కనిపించాలి. మనం వెలుగులాగుంటే కొంతమంది మన వెలుగులో నడవాలి, మన మార్గంలో నడవాలి. మనమేమో క్రీస్తు మార్గం నడుస్తాం, ఇతరులేమో మన మార్గంలో నడవాలి. ఆ విధంగా ఈ లోకాన్ని మార్చడానికి, ఈ సమాజాన్ని బాగు చేయడానికి, ఈ సమాజాన్ని సంఘంలోకి నడిపించడానికి, ఈ నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, వారిని మంచి మార్గంలో నడిపించడానికి మనం అందరం వెలుగులాగుండి మన కృషి మనం చేయాలి. అంతేగాని వెలుగై ఉన్నటువంటి మన పాత్ర మనం మర్చిపోతే, మన విలువ మనం మర్చిపోతే ఇక్కడ ఉందంతా చీకటే. చీకట్లో నడిచే వాళ్ళకి ఎవరికి కూడా మంచి చెడు తెలియదు. చీకట్లో నడిచే వారికి గమ్యం లేదు. చీకట్లో నడిచే వారికి ప్రమాదాలు తెలియదు. కాబట్టి చీకటి లోకంలో వెలుగై ఉన్నటువంటి క్రీస్తుని మనం ధరించుకొని మనం వెలుగులాగా ఉండాలి. యోహాను సువార్తలో చెప్పాడు ముగింపులో, ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. అయితే మనుషులు తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించుతున్నారు. మనుషులు తమ క్రియలు బయటపడతాయనే ఉద్దేశంతో వారు వెలుగునొద్దకు రారు అని ఉంది. కొంతమందిని చీకటిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, చీకటి సముద్రం ఉన్నారు. వాళ్ళు వెలుగు దగ్గరికి రారు. అయితే వచ్చేవాళ్ళు కొంతమంది వస్తారు. సమాజం మొత్తం మారిద్దని మనం అనుకోవట్లేదు. కొంతమంది అయినా మారుతారు. మనం ఒక నిజమైన వెలుగులాగుంటే, వెలుగు సంబంధంలాగా మనం ప్రవర్తించగలిగితే కొంతైనా ఈ సమాజంలో మార్పు వచ్చింది. కొంతైనా మన కుటుంబాల్లో మార్పు వచ్చేస్తుంది, మన కులాల్లో మార్పులు వచ్చేస్తాయి, మన పల్లిలో, మన గ్రామాల్లో, మన పట్టణాల్లో, మన సర్కిల్లో మార్పులు ఖచ్చితంగా వచ్చేస్తాయి. మార్పులు రావాలంటే మార్పులు తేవాల్సింది నువ్వు. మార్పులు తేవాల్సిన వ్యక్తి నువ్వే. ఒక చచ్చినాడు చచ్చినడు అయ్యావు. మార్పులు తీసుకురావాల్సిన వ్యక్తికి నువ్వే మారిపోతున్నావు. సమాజంలో మార్పులు సృష్టించవలసిన నీవు మారిపోతే ఇక మార్పులు ఎక్కడి నుంచి వస్తాయండి? ఎవరు మారుస్తారు? ఎవరు ఉద్యోగం తీసుకొస్తారు? ఎవరు రివైవల్ తీసుకొస్తారు? ఎవరు అవేర్నెస్ తీసుకొస్తారు? ఈ సమాజంలో, ఈ సమాజానికి అవేర్నెస్ తేవాల్సింది ఎవరంటే క్రైస్తవులే. మీకు ఒక సంగతి చెప్పమంటారు ముగింపులో? ఇప్పుడు మన భారతదేశంలో కొన్ని సాంఘిక దురాచారాలు ఖండించారని మనం చెప్తుంటాం. ఏమని? సతీ సగమన పద్ధతిని రద్దు చేశారు, వితంతుల వివాహాలు ప్రోత్సహించారు, బాల్య వివాహాలు రద్దు చేశారు. మరి ఇట్లాంటి కొన్ని మన సాంఘిక దురాచారాలు ఖండించారు. పలానోళ్ళు సహాయపడ్డారు అని పుస్తకాల్లో మనం చదువుకుంటున్నాం. కానీ వాటికి కృషి చేసిన వ్యక్తి పేరు రాయట్లా. వాటికి కృషి చేసిన వ్యక్తి ఎవరు తెలిసిన? డాక్టర్ విలియం కేరీ. విలియం కేరీ ఆనాడు సమాజంలో సంస్కరణలు తేడానికి కృషి చేస్తే మనోళ్ళు ఏం చేశారంటే, క్రైస్తవుల పేరు రాస్తే క్రైస్తవులకు విలువెళ్ళింది, విదేశీయుల పేరు రాస్తే క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోయిందని కొంతమంది సంస్కర్తల పేర్లు రాశారు. ఫలానాయన సాంఘిక దురాచారాలు ఖండించారు, సమాజంలో మార్పులు తీసుకొచ్చారని మన పాఠ్య పుస్తకాలు రాసి పెట్టారు. కానీ ఈ సాంఘిక సంస్కర్తలను ప్రోత్సహించినటువంటి వాళ్ళు, దీనికి కృషి చేసినటువంటి వాళ్ళు క్రైస్తవ మిషనరీస్. అర్థం చేసుకోవాలి మీరు. కాబట్టి క్రైస్తవుడు ఎక్కడుంటే అక్కడ వెలుగు, క్రైస్తవుడు ఎక్కడుంటే అక్కడ సంస్కరణలు జరుగుతాయి. ప్రతి క్రైస్తవుడు ఒక సంస్కర్త అయిపోతాడు. ఈజ్ ఏ రిఫార్మర్. నువ్వే ఒక సంస్కర్తగా తయారైపోవాలంటే. ఈ సమాజాన్ని సంస్కరణ చేయవలసిన వాడు నువ్వే, ఎవరో కాదు. ప్రతి క్రైస్తవుడు ఒక సాంఘిక సంస్కర్త అయిపోవాలి. ప్రతి క్రైస్తవుడు సమాజంలో అవేర్నెస్ తీసుకురావాలి. ప్రతి క్రైస్తవుడు సమాజంలో ఉన్నటువంటి దురాచారాలు ఖండిస్తాడు. సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యత, సమాజంలో అంతరానితనం, అవినీతి, అన్యాయాన్ని ఖండించేవాడు క్రైస్తవుడు, క్రైస్తవ మిషనరీస్. క్రైస్తవులే దారి తప్పిపోతే, క్రైస్తవులే చీకటైపోతే ఇక చీకటి సంబంధాలు ఏమైపోవాలి? సో ఈరోజు మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఎప్పుడు ఇదే ప్రసంగాలే అనుకోగాకండి. ఏదో ప్రసంగాలు వింటున్నాంలే సంతోషిస్తున్నాం అనుకోగాకండి. ప్రాక్టికల్గా ఆలోచించండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఫ్యామిలీగా కూర్చొని డిస్కస్ చేయండి. మీరు భార్యాభర్తలు కూర్చున్నప్పుడు డిస్కస్ చేయండి. నిజమే కదా,
దేవుడు మనల్ని వెలుగులా ఉంచితే మనం వెలగట్లేదు కదా, మనం ఆకర్షణ చేయకపోగా ఆకర్షించబడుతున్నాం కదా, లోకానికి మేలుకొలుపుగా మనం ఉండలేకపోతున్నాం కదా, లోకానికి ఒక లెసన్ మనం నేర్పించలేకపోతున్నాం, లోకానికి ఒక సవాల్కరంగా మనం ఉండలేకపోతున్నాం అని అర్థం చేసుకోండి. ప్రతి క్రైస్తవుడు ఒక సంస్కర్త, ప్రతి క్రైస్తవుడు ఒక వెలుగుతాడు, ఇతరులను వెలిగిస్తాడు. ఆ విధంగా మనందరం ఇలా యేసుప్రభు చెప్పినట్టుగా మీరు లోకములకు వెలుగై ఉన్నారు అని చెప్పినట్టుగా మనము వెలుగుగా ఉండటానికి ప్రార్థన చేసుకుందాం, తీర్మానించుకుందాం. మనలో ఉన్న పాపాన్ని, బలహీనతలను తీసేసుకొని, చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే సరి చేసుకొని పశ్చాత్తాపడి, ప్రభువా నిజమే ఈ లోకంలో నన్ను ఒక వెలుగుగా ఉంచు ప్రభువా, వెలుగు యొక్క గుణలక్షణాలు నేను కలిగి ఉండి వెలుగు యొక్క శక్తిని నేను ప్రదర్శించడానికి సహాయం చేయ ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుంటూ ఒక మంచి తీర్మానం తీసుకొని ఈ స్థలం నుంచి వెళ్దాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయుగాక. అందరూ తల వంచని ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. పిల్లరా, మీరు ఆలోచించేయండి. దేవుడు వెలుగై ఉన్నాడు, సృష్టి అంతా వెలుగుతో నింపేశాడు. వెలుగులో ఉన్న ఆకర్షణతో ఈ సృష్టి చక్రం తిరుగుతుంది. ఆకర్షణ ద్వారా ఈ సృష్టి అంతా నిలబడింది. ఈ లోకాన్ని వెలిగించవలసిన బాధ్యత మనది. మనం వెలుగుతూ ఇతరులను వెలిగించాలి. యేసుక్రీస్తు వారు ఉన్నంతకాలం ఈ లోకాన్ని వెలిగించాడు. ఆయన శిలువలో మరణించాడు, పునరుద్ధరణై లేచాడు, పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మ అభిషేకం మనకు అనుగ్రహించి యేసుక్రీస్తుకు బదులు మనము వెలిగించాలని వాక్యంలో చెప్పాడు. యేసుక్రీస్తు స్థానంలో ఈ లోకాన్ని వెలిగించే పూచి మనందరిదే. ఆ విధమైన బాధ్యత మనం కలిగి ఉండాలి. అయితే మరి నువ్వు వెలుగుతున్నావా? ఇతరులను వెలిగిస్తున్నావా? సోదరుడా, సోదరి, ఇతరులను చూసి నువ్వు ఆకర్షించబడుతున్నావా? ఇతరులను ఆకర్షించగలుగుతున్నావా? విచక్షణ జ్ఞానం కలిగి ఉన్నావా? వివేకం కలిగి ఉన్నావా? మంచి చెడును తెలుసుకోగలుగుతున్నావా? ఇతరులను ఒక మంచి మార్గంలో నడిపించగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించేయండి. యేసు ప్రభువు వెలుగు మనకిచ్చాడు. ఆయన వెలుగు, మనము వెలుగే. మనం ఇతరులను వెలిగించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువు, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. వెలుగులో ఉన్నటువంటి గుణలక్షణాలను మా ఆత్మీయ జీవితానికి అన్వయించుకుంటూ సులభ పద్ధతిలో మీ వాక్యాన్ని మేము అర్థం చేసుకోవడానికి మీరు ఇస్తున్న అవకాశం కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దయచేసి మీ సంఘం, మీ పిల్లలమైనటువంటి మమ్మలను వెలిగించి వెలుగులో స్థిరపరిచి ఇతరులను వెలిగించే శక్తిని మాకు దయచేయమని మనం చేస్తున్నాం. ఈ కూటమి ఘనంగా జరిగించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై నడిపించుగాక. ఆమేన్, ఆమేన్. అద్భుతమైన సందేశాన్ని దేవుడు తన దాసు ద్వారా మనకు ఇచ్చాడు. వెలుగు కనుగొన్న మనము ఏ విధంగా ఇతరులని ఆకర్షించాలో